అందరికి వందనములు. ప్రార్థన చేసుకుందామండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన మహోన్నతమైన నామానికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మౌన్ దేవ, ఇప్పటి వరకు మీ కృపాసనలో మమ్మల్ని భద్రపరిచి కాచి కాపిన విధానికి మీకు కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు. తండ్రి, మీరు మాకు అనుగ్రహించిన పరిశుద్ధ గ్రంథంలో నుంచి దేవ కొన్ని వాక్యాలు మేము పరిశీలిస్తుండగా మీ ఆత్మజ్ఞానాన్ని అనుగ్రహించండి. ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూసుకునే కృప చూపించి ప్రతి విషయం ద్వారా మీకే ఘనత మహిమ ప్రభావాలు పొందుకోమని ముందున్న సమయం అంతా మీ చేతులకు అప్పచెప్తే ప్రార్థన మీ ప్రియకుమారుడు మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను. పరలోకమందున మా కన్న తండ్రి, ఆమెన్. ప్రభువు నందు ప్రియ పరిశుద్ధ దేవుని కుమారులారా, దేవుని కుమార్తెలారా, మీ అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో వందనములు, శుభములు. మన అందరి ఆత్మ కన్నతని అయిన దేవాతి దేవునికి యేసుక్రీస్తు నామంలో కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు. అదేవిధంగా ఫేస్బుక్ లైవ్ ద్వారా కానీ యూట్యూబ్ ఛానల్ ద్వారా కానీ వీక్షిస్తున్న నా ఆత్మీయ సహోదరులందరికీ మళ్ళొకసారి యేసుక్రీస్తు నామంలో హృదయపూర్వక వందనములు, తండ్రి అయిన దేవునికి స్తుతులు, స్తోత్రములు. ఓకే అండి, మనం ఈరోజు ప్రతి శుక్రవారము ఏం నేర్చుకుంటున్నామంటే ప్రతి శుక్రవారము డిప్లొమా థియాలజీ క్లాసులు నేర్చుకుంటున్నాం. ఈరోజు కూడా మనము డిటి అంటే డిప్లొమా థియాలజీ క్లాసులు నేర్చుకొని దేవుని నామాన్ని మహిమపడతాం. అందరూ ఆనందంగా సంతోషంగా ఉన్నారా? చెప్పాలి, అందరూ ఆనందంగా సంతోషంగా ఉన్నారా? సంతోషంగా. ఎందుకంటే ఇప్పుడు మనం ఎక్కడ చేరి ఉన్నామంటే అందరి ఆత్మ కన్న తండ్రి అయిన సన్నిధిలో ఉన్నాం కాబట్టి మనం ఎలా ఉండాలి? ఆనందంగా సంతోషంగా ఉండాలి. అయితే మనం ఈ డిప్లొమా థియాలజీ క్లాసులు నేర్చుకుంటున్నటువంటి మనము మామూలు అంటి వారం కాదు. ఏంటండి, దేవుని సంకల్ప ప్రకారం మనం అందరం ఇక్కడికి వచ్చినటువంటి వారము, దేవుని కృపలో మనము ఉన్నటువంటి వారం. కాబట్టి ప్రియులారా, చాలా జాగ్రత్తగా మనము క్లాసులో నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అయితే ప్రియులారా, ఈరోజు మనం గత క్లాసులో 27వ తరగతిగా నేర్చుకున్నాము. మనం ఈరోజు నేర్చుకున్నది 28వ తరగతి. అయితే 28వ తరగతి ఏంటి, అంశం ఏంటి అని మనం పరిశీలన చేసుకుంటే ప్రియులారా, నీవు ఎవరిని ఆనుకొని జీవించుచున్నావో నీ ఆధారం ఏది అనేటటువంటి విషయాన్ని మనం నేర్చుకుందాం. అయితే ప్రియులారా, ఈ అంశము మనం ఎందుకు నేర్చుకోవాలి అని అంటే ప్రియులారా, క్రైస్తవులైనటువంటి మనము ఈ అంశం ఎందుకు నేర్చుకోవాలంటే క్రైస్తవులమైనటువంటి మనం అంటే ఎవరము అంటే యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు ప్రభువు, యేసుక్రీస్తు రక్షకుడు, యేసుక్రీస్తు ద్వారా పాప క్షమాపణ, రక్షణ, నిత్య జీవము, పరలోకమని నమ్మి విశ్వసించి మారుమనసు పొంది పశ్చాత్తాపపడి యేసుక్రీస్తు నామంలో బాప్తిసం తీసుకొని సంఘంలో ఎవరైతే చేర్చబడుతున్నారో వారే నేడు క్రైస్తవులని మనం మొట్టమొదట గ్రహించాలి. అయితే ప్రియులారా, క్రైస్తవులైనటువంటి మనకు మన విశ్వాసం ఎలా ఉంది? అయితే మనం ఎవరిని ఆనుకొని జీవించుచున్నాము, మన విశ్వాసం ఏంటి? అయితే ప్రియులారా, మరొక విషయాన్ని మనం పరిశీలన చేస్తే, అయితే ఈ క్రైస్తవులైనటువంటి వారు ఏ వాక్యం మీద మనల్ని మనం కట్టుకోవాలి అని మొదట గ్రహించుకోవాలి. అంటే క్రీస్తు చేసే ముఖ్యమైన మూలరాయి అయి ఉండగా అపోస్తులు ప్రవక్తలు వేసిన పునాది, పరిశుద్ధులకు ఒకేసారి అప్పగింపబడిన బోధ, ఆత్మ యొక్క నియమాన్ని బట్టి మనము నడుచుకోవాల్సినటువంటి అవసరము ఎంతైనా ఉంది. అదే ప్రియులారా, నేడు మనము క్రైస్తవులైనటువంటి మనం అనుసరించాల్సినటువంటిది. అయితే ప్రియులారా, మనము మన విశ్వాస జీవితాన్ని ఎవరిని ఆధారం చేసుకొని జీవిస్తున్నాము, ఎవరిని ఆనుకొని జీవిస్తూ ఉన్నాము అనేది మొట్టమొదట మనల్ని మనం ఒకసారి పరిశీలన చేసుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అయితే ప్రియులారా, మనము వాక్యాన్ని చదువుకుందాం. చూడండి, వాక్యాన్ని చదువుకొని మన వాక్య భాగంలోనికి వెళ్ళిపోదాం. అపోస్తులైన పౌలు గారు తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం చదవండి. అపోస్తులైన పౌలు గారు తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనంలో మనం పరిశీలన చేస్తే, అయినను నేను ఆలస్యం చేసిన ఎడల దేవుని మందిరంలో అనగా జీవం గల దేవుని సంఘంలో జనులు ఎలాగూ ప్రవర్తింపవలనో అది నీకు తెలియవలనని ఈ సంగతులను నీకు వ్రాయిచున్నాను. ఆ సంఘము సత్యమునకు ఆధారమునై ఉన్నది అంటాడు. అంటే ఆ సంఘం దేనికి ఆధారమైందట అంటే సత్యమునకు ఆధారమై. అంటే ఇక్కడ మనం పరిశీలన చేస్తే ప్రియులారా, అయినను నేను ఆలస్యం చేసిన ఎడల అంటాడు. దేవుని మందిరంలో అనగా జీవము గల దేవుని సంఘము. ఏది జీవం గల దేవుని సంఘము? ఇది మనం మొట్టమొదట గ్రహించుకోవాలి. అంటే జీవం గల దేవుని సంఘం ఏది ఈరోజు అంటే ఎవరైతే యేసుక్రీస్తు నామంలో బాప్తిసం తీసుకొని సంఘంలో చేర్చబడ్డారో వారే జీవం గల సంఘం అని మనం మొదట ఆలోచన చేయాలి. ఈ జీవం గల సంఘానికి శిరస్సేవలు అంటే క్రీస్తు అని మనం మొట్టమొదట గ్రహించుకోవాలి. అయితే ప్రియులారా, ఇక్కడ జీవం గల దేవుని సంఘం అంటే ఏంటి అంటే జీవం గలది ఏది అని ఇక్కడ మనం పరిశీలన చేస్తే అపోస్తులు ఏం చెప్తున్నారంటే, యోహాను గారు ఏం చెప్తున్నారంటే, జీవవాక్యంను గూర్చినది ఆది నుండి ఏది ఉండెనో మేము ఏది కన్నులారా చూచితమో ఏది నిదానించి కనుగొంటిమో మా చేతులు దేనిని తాకి చూచెనో అది మీకు తెలియజేయుచున్నాము. ఆ జీవము ప్రత్యక్షమాయను, తండ్రి యొద్ద నుండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవమును మేము చూచి
జీవం గురించి సాక్ష్యం ఇచ్చుచున్నాము, దానిని మీకు తెలియపరచుచున్నాము అని చెప్తున్నటువంటి పరిస్థితి. అంటే జీవం గల సంఘము ఏది అంటే ఎవరైతే క్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించి ఎవరైతే క్రీస్తునందు విశ్వాసం ఉంచారో, మరి ఎవరైతే క్రీస్తును శిరస్సుగా కలిగినటువంటి సంఘంలో ఉన్నారో, ఎవరైతే క్రీస్తు చేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తలు ప్రవక్తలు వేసిన పునాది, పరిశుద్ధులకు ఒకేసారి అప్పగింపబడిన బోధ ఆత్మ యొక్క నియమంలో ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళే ఈ జీవం గల దేవుని సంఘంలో ఉన్నట్టుగా మనకి ఇక్కడ లేఖనాలు చాలా స్పష్టంగా అర్థమవుతున్నాయి. అయితే ప్రియులారా, మనం పరిశీలన చేసుకుంటే ఆ సంఘం ఎలా ఉండాలట? ఆ సంఘము సత్యమునకు ఆధారంనై ఉండాలి. సంఘంలో మనం ఉన్నటువంటి మనకు ఆధారం ఏంటి అంటే సత్యం. అందుకే ఆ సంఘము సత్యమునకు ఆధారమై ఉన్నదంట. ఎప్పుడు మరి సత్యంకు ఆధారమై ఉంటుంది ఆ సంఘము అంటే ప్రియులారా, ఎప్పుడైతే మనం సత్యాన్ని వెంబడించినప్పుడు, ఎప్పుడైతే సత్యానికి లోబడినప్పుడు, ఎప్పుడైతే మరి సత్యానికి లోబడి జీవిస్తామో అప్పుడే ఆ సంఘము సత్యంకు స్తంభముగా ఆధారముగా మనము ఆ సంఘాన్ని ఆనుకొని జీవించేటటువంటి పరిస్థితి ఉంటుంది. ప్రియులారా, చాలా జాగ్రత్తగా మనం పరిశీలన చేయాలి. ఎందుకంటే నువ్వు ఎవరిని ఆనుకొని జీవించుతున్నావు, నీ ఆధారం ఏది, ఈరోజు ఏంటి, నువ్వు ఎవరిని ఆనుకుంటున్నావు అనేది మొట్టమొదట మనము గ్రహించుకోవాలి. అయితే ప్రియులారా, ఇక్కడ మనం పరిశీలన చేద్దాం. చూడండి, అపోస్తులు మరి ఎవరిని ఆనుకొని జీవిస్తున్నారు, వాళ్ళు వాక్యం ప్రకటిస్తే వారితో ఎవరు తోడుగా ఉన్నారు అని ఇక్కడ మనం పరిశీలన చేస్తే అపోస్తుల కార్యములు 14వ అధ్యాయము 1-3 వచనాల్లో మనం పరిశీలన చేస్తే ప్రియులారా, ఇకోనియలో జరిగినది ఏమనగా వారు కూడి యూదుల సమాజ మందిరంలో ప్రవేశించి తేటగా బోధించినందున అనేకులు యూదులు గ్రీకు దేశస్తులను విశ్వసించిరి. చూడండి, ఎప్పుడైతే అపోస్తులు వాక్యాన్ని ప్రకటిస్తున్నారో అప్పుడు అనేకమైనటువంటి యూదులు గ్రీకు దేశస్తులు విశ్వాసం ఉంచారట. అయితే ఏమైంది విశ్వాసం ఉంచితే అంటే, అయితే అవిధేయులైన యూదులు కొంతమంది నమ్మనటువంటి వారు క్రీస్తుని గురించి అంగీకరించినటువంటి వారు ఏం చేస్తూ ఉన్నారట, అయితే అవిధేయులైన యూదులు అన్యజనులను పురికొల్పి వారి మనసులో సహోదరుల మీద పగ పుట్టించారు, పురికొల్పుతా ఉన్నారు, పగ పుట్టించారు. అప్పుడు జరిగింది ఏంటంటే, కాబట్టి వారు ప్రభువును ఆనుకొని ధైర్యంగా మాట్లాడారు. ఒకవేళ వారు పురికొల్పినా కానీ వీళ్ళు ఏం చేస్తూ ఉన్నారు అపోస్తులు అంటే 3వ వచనంలో, కాబట్టి వారు ప్రభువును ఆనుకొని ధైర్యంగా మాట్లాడచ్చు అక్కడ బహుకాలము గడిపిరి. చూడండి ప్రియులారా, అంటే ధైర్యం ఎవరిని ఆనుకొని జీవించాలి? మనము క్రీస్తు సంఘంలో చేర్చబడినటువంటి మనము ఎవరిని ఆనుకొని జీవించాలి అంటే ప్రభువును ఆనుకొని జీవించాల్సినటువంటి అవసరము ఎంతైనా ఉంది. అందుకే ఇక్కడ కాబట్టి వారు ప్రభువును ఆనుకొని ధైర్యంగా మాట్లాడుచు అక్కడ బహుకాలము మరి ప్రకటించారు. వాళ్ళ మీద అన్యాయంగా మరి అబండాలు వేసినా కానీ, వారికి వ్యతిరేకంగా వాళ్ళు ఎన్ని క్రియలు చేసినా కానీ వారు ఎవరిని ఆనుకొని జీవించారు అంటే ప్రభువును ఆనుకొని జీవించారు కనుక వారి ఆధారము ప్రభువును చేసుకుని జీవించారు కనుక మరి ప్రభు వాక్యం అక్కడ ప్రబలినటువంటి పరిస్థితిని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియులారా, మరి మనం ప్రభువునే ఆనుకొని జీవిస్తున్నామా లేదా మరి సంఘానికి శిరస్సు అయిన క్రీస్తునే మరి ఆనుకొని జీవిస్తున్నామా లేదా? మనం ఎవరిని ఆనుకొని జీవించాలి? ప్రభువును ఆనుకొని జీవించాలి. సంఘానికి శిరస్సు అయినటువంటి క్రీస్తును ఆనుకొని మనము జీవించాలి. మన ఆధారం ఈరోజు ఏంటి? మనము ఎవరి ఆధారముగా ఉన్నాము, ఎవరిని ఆనుకొని జీవించుచున్నాము అనేది మొట్టమొదట మనల్ని పరిశీలన చేసుకోవాలి. అయితే ప్రియుల ఒక మాట మనం పరిశీలన చేసుకుంటే మనం ఎవరిని అంటుకోవాలంటే శిరస్సు ఎవరు? సంఘానికి శిరస్సు ఎవరండి? ఎవరు? క్రీస్తు. ఇక్కడ కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం అపోస్తలుడైన పౌలు గారు కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 19వ వచనంలో శిరస్సును హత్తుకొనిన వాడు ఎవడును మీ బహుమానం అపహరింపనీయకుడు అంటాడు. అంటే శిరస్సుని హత్తుకొనిన వాడు మన బహుమానాన్ని, మనం పొందుకున్నటువంటి రక్షణను దొంగిలించడానికి వాడు మాయ మాటలు చెప్పేటటువంటి పరిస్థితి ఉంటుంది. అందుకే శిరస్సును హత్తుకొని వాడు ఎవడును మీ బహుమానమును అపహరింపనీయకుడి. ఆ శిరస్సు మూలంగా సర్వ శరీరము కీళ్ళ చేతను నరముల చేతను పోషింపబడి అతకబడినది దేవుని వలన కలుగు వృద్ధిలో అభివృద్ధి పొందుచున్నదని చెప్తున్నటువంటి పరిస్థితిని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియులారా, మనము చాలా జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాలి. ఇక్కడ శిరస్సును హత్తుకొనని వాడు మన దగ్గరికి వచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది. మరి వీడు ఏ బోధ మీద తాను కట్టుకుంటున్నాడు అనేది మనం మొట్టమొదట గ్రహించాలి. క్రీస్తు చేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తల ప్రవక్త వేసిన పునాది మీదనేనా? పరిశుద్ధులకు ఒకేసారి అప్పగింపబడిన బోధనే బోధిస్తున్నాడా? ఆత్మ యొక్క నియమానికి లోబడుతూ ఉన్నాడా? సత్యవాక్యాన్ని ప్రకటిస్తున్నాడా లేదా అనేది మనం మొట్టమొదట గ్రహించుకోవాలి. కాబట్టి అందుకే శిరస్సును హత్తుకొనని వాడు ఎవడు మీ బహుమానం అపహరింపనీయకుండా చూసుకోవాలని చెప్తున్నటువంటి మాటలు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియులారా, ఈ లోకంలో మనం పరిశీలన చేస్తే ఒక ఇంటికి ఆధారము ఏంటి అంటే బేస్మెంట్ కానీ పునాది, పిల్లర్లు, భీములు. ఎందుకంటే స్లాబ్ వేయాలంటే దానికి ఆధారం అనేది ఫౌండేషన్, పునాది అనేది కంపల్సరిగా ఉండాల్సినటువంటి పరిస్థితి. కాబట్టి ప్రియులారా, మరి మనము క్రైస్తవులైనటువంటి మరి మనకు ఆధారం ఎవరు? మనం ఎవరిని ఆనుకొని జీవించాలి అంటే ఇక్కడ ప్రియులారా, మనం ప్రభువును ఆధారం చేసుకొని ప్రభువును ఆనుకొని జీవించాలి. ఎవరిని ఆధారం చేసుకోవాలి?
ప్రభువును ఆధారం చేసుకొని ప్రభువును మనం ఏం చేయాలండి, ఆనుకొని జీవించాలి. కానీ ప్రియులారా, ఈ లోకంలో మనం పరిశీలన చేస్తే కొంతమంది వేటిని ఆధారం చేసుకొని జీవిస్తున్నారు? చాలామంది అంటే మనం ప్రభువును ఆనుకొని జీవిస్తున్నామా, ప్రభువుని ఆధారం చేసుకొని జీవిస్తున్నామా అంటే, ఈ లోకంలో కొంతమంది ఏం చేస్తున్నారంటే వేటిని ఆధారం చేసుకొని జీవిస్తున్నారంటే, కొంతమంది వారి ధనాన్ని బట్టి అతిశయపడుతున్నారు, దాన్ని ఆధారం చేసుకొని జీవిస్తున్నారు. కొంతమంది తమ ఉద్యోగాలను బట్టి అతిశయపడుతూ ఉన్నారు, ఆధారం చేసుకొని జీవిస్తారు ఉన్నటువంటి పరిస్థితి. మనం పురాణ కాలంలో మనం పరిశీలన చేస్తే కొంతమంది గుర్రములను, రౌతులను, అంటే యుద్ధానికి వెళ్ళేటటువంటి పరిస్థితులు వాళ్ళ దగ్గర గుర్రాలు, రౌతులు ఉంటే వాటిని బట్టి అతిశయిస్తూ వాటిని మరి అనుసరించి జీవించినటువంటి పరిస్థితి. అంటే మాకు ధైర్యం ఒకటి ఉన్నది అని చెప్తున్నటువంటి వాటిని వాళ్ళు మరి అతిశయపడేటటువంటి పరిస్థితి మనకు కనబడతా ఉంది. ఇంకా కొంతమంది ప్రియులారా, ఈ లోకంలో ఉద్యోగాన్ని బట్టి అతిశయపడతా ఉన్నారు. ఇంకా కొంతమంది ధనాన్ని బట్టి, ఇంకా కొంతమంది వారికి ఉన్నటువంటి శరీర దృఢత్వాన్ని బట్టి కూడా అతిశయపడుతున్నటువంటి పరిస్థితి. కొంతమంది పొలిటికల్ పవర్, మా వెనుక పొలిటికల్స్ ఉన్నారని చెప్పుకునేటటువంటి పరిస్థితిని కూడా వారు ఆధారం చేసుకొని జీవిస్తున్నటువంటి పరిస్థితిని కూడా మనము చూస్తున్నాం. అయితే ప్రియులారా, మరి నేడు క్రీస్తు రక్తంలో కడగబడినటువంటి మనకు ఆధారం ఏది? మనం ఎవరిని ఆనుకొని జీవిస్తూ ఉన్నాం అనేది మనం మొట్టమొదటి పరిశీలన చేసుకోవాలి ప్రియులారా, పరిశీలన చేసుకోవాలి. ఎందుకంటే ప్రియులారా, మనం చాలా జాగ్రత్తగా మనం పరిశీలన చేస్తే మనం ప్రభువునే ఆనుకొని జీవించాలి. మరి ప్రభువును మరి ఆనుకొని అనుసరించాల్సినటువంటి మన ఆధారము ప్రభువు అని మనం మొట్టమొదట గ్రహించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందుకే కొంతమంది వేటిని బట్టి అతిశయపడుతున్నారంటే, ఇక్కడ కీర్తనల గ్రంథము 20-7 చెప్తున్నటువంటి మాట ఏంటంటే, కొందరు రథములను బట్టి, కొందరు గుర్రములను బట్టి అతిశయపడుదురు. ఏం చేస్తూ ఉన్నారట? కొందరు రథములు బట్టి, గుర్రములు బట్టి అతిశయపడుతూ ఉన్నారట. అయితే మరి మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడాలి. ఈరోజు మనము ఎవరిని బట్టి అతిశయపడాలి? ఈ లోకంలో ఏదో మాకు ధనం ఉందండి, ఆస్తి ఉందండి, ఉద్యోగం ఉందండి, నాకు ఫలానా వాళ్ళు తెలుసండి, నాకు శరీర దృఢత్వం ఉందండి, నేను దీన్ని బట్టి నేను అతిశయపడుతున్నానని చెప్పాలా? లేక మరి క్రీస్తు సంఘంలో చేర్చబడినటువంటి మనకు ఎవరు ఆధారము అని ఇక్కడ మనం పరిశీలన చేసుకోవాలి. మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు మన అతిశయం దేని గురించి, మనం ఎవరిని ఆనుకొని జీవిస్తూ ఉన్నాం, మన ఆధారం ఎవరు అనేది ఈరోజు మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. కాబట్టి ప్రియులారా, ఇప్పుడున్న పరిస్థితుల్లో మన అతిశయం ఏంటి? క్రైస్తవులకు ఉన్నటువంటి దేవుడు యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపించి ప్రియులారా మనకు రక్షణ సిద్ధపరిచాడు, మరి నిత్య జీవానికి పాత్రులుగా చేశాడు. కాబట్టి ఇప్పుడు మనము దేన్ని బట్టి అతిశయపడాలి? మనం పొందుకున్నటువంటి రక్షణను బట్టి మనము అతిశయపడాలి, మన దేవుణ్ణి బట్టి మనము అతిశయపడాలి, ప్రభువుని బట్టి మనము అతిశయపడాలి. కాబట్టి ఈ లోకాన్ని బట్టి కాదు మనం అతిశయపడాల్సింది. ఈ లోకంలో కొంతమంది గుర్రములు బట్టి, కొంతమంది రౌతులను బట్టి అతిశయపడుతూ ఉన్నారట. కానీ మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి, ఆ నామంలో ఉన్నటువంటి ఆ మహిమను బట్టి, ఆ బలాన్ని బట్టి మనము మరి అతిశయపడాల్సినటువంటి అవసరము ఎంతైనా ఉంది ప్రియులారా. చాలా జాగ్రత్త. మనం ఈ లోకంలో ఏమీ లేకపోయినా మన బలహీనతలందు కూడా మనం ఎవరిని బట్టి అతిశయపడాలి అంటే ప్రభువుని బట్టి, దేవుని బట్టి మనం అతిశయపడాల్సినటువంటి అవసరము ఎంతైనా ఉంది ప్రియులారా. ఇంకా మనం పరిశీలన చేస్తే ఇక్కడ ఇర్మియా గ్రంథము 17-5 మనం పరిశీలన చేస్తే, యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నరులను ఆశ్రయించి శరీరాలను ఏంటంటే నరులను ఆశ్రయిస్తూ ఉన్నారట. కొంతమంది ఏం చేస్తూ ఉన్నారు? యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నరులను ఆశ్రయించి శరీరులను తన ఆధారంగా చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకొనివాడు శాపగ్రస్తుడు. మనుషులను ఆధారం చేసుకునేవాడు. ఈరోజు వ్యక్తులను ఆధారం చేసుకుంటున్నటువంటి పరిస్థితి. మనుషులను ఆధారం చేసుకొని ఎవరైతే జీవిస్తారో వాళ్ళు ఏమవుతారంటే మరి దేవుని ప్రేమ నుండి తొలగిపోయేటటువంటి పరిస్థితి, మరి శాపగ్రస్తులు అయ్యేటటువంటి పరిస్థితి. క్రీస్తు సంఘంలో మనం చేర్చబడినటువంటి మన అతిశయము, మన ఆధారము, మనం ఎవరిని ఆనుకొని జీవించాలంటే దేవుణ్ణి, ప్రభువుని బట్టి మనము అతిశయపడాల్సిన అవసరం ఎంతైనా ఉంది ప్రియులారా. ఎందుకంటే కొంతమందికి వాక్యం అక్కర్లేదు, ప్రభు అక్కర్లేదు, రక్షణ అక్కర్లేదు, మాకు ఫలానా వాళ్ళు తెలుసు అంటున్నారు, మాకు ఫలానా బ్యాక్గ్రౌండ్ ఉంది అంటున్నారు, మాకు ఫలానా బంగ్లాలు, ఫలానా జాగలో తోటలు, కార్లు, బంగ్లాలు ఉన్నాయండి, మేము ఇంత ఆస్తికి వారసులం అండి, మేము ఇంత కలిగి ఉన్నామని వారి ధనాన్ని బట్టి, వారి ఉద్యోగాన్ని బట్టి, వాళ్ళ పలుకుబడిని బట్టి, వారికి ఉన్న శరీరం యొక్క దృఢత్వాన్ని బట్టి, వారికి ఉన్నటువంటి సమూహాన్ని బట్టి అతిశయపడుతూ ఉన్నారు. కానీ క్రీస్తు సంఘంలో చేర్చబడినటువంటి మనము ఎవరిని బట్టి అతిశయపడాలి అంటే యెహోవా నామమును బట్టి, ప్రభు అయిన క్రీస్తు నామమును బట్టి మనము అతిశయపడాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ప్రియులారా. చాలా జాగ్రత్త. కాబట్టి ప్రియులారా, మరి మనము ఎవరిని నమ్ముకోవాలి, ఎవరిని ఆనుకొని జీవించాలి, ఎవరిని నమ్ముకోవాలి,
అనేది మనం మొట్టమొదట క్రైస్తవులైనటువంటి మనకు అర్థమై ఉండాలనేటువంటి విషయాన్ని దేవుడు ఇక్కడ మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఇక్కడ మనం పరిశీలిస్తే ప్రియులారా, కీర్తనల గ్రంథము 118, 8, 9 వచనాల్లో మనం పరిశీలిస్తే ఇక్కడ ఏమంటుందంటే, మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు. కొన్ని సమయంలో ఈ లోకంలో మనుషులు చేతులు ఎత్తేసినప్పుడు కార్యాలు దేవుని వల్ల జరుగుతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తున్నామా? మనుషులు చేతులు ఎత్తేసారు, కానీ దేవుడు మాత్రము కార్యాలను జరిగించాడు. అలాంటి పరిస్థితుల్లో మరి మనుషులను నమ్ముకున్నట కంటే ఎవరిని నమ్ముకోవాలట? యెహోవాను ఆశ్రయించటం మేలు అంటున్నారు. రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు. రాజులు దావీదుని ఎక్కడేశారు? మనం ఇప్పుడు మనము పరిశీలన చేసుకుంటే ఎక్కడ మన దానియేలును సింహాల గుహలో వేశారా రాజులు? కానీ దానియేలు ఎవరిని నమ్ముకున్నాడు? దేవుని మీద ఆశ పెట్టుకున్నాడు, దేవునిని ఆనుకొని జీవించాడు. కాబట్టి దేవుడు ఏం చేశాడు? సింహంలో నోరులో మూయించాడు. కాబట్టి ప్రియులారా, మనం ఎవరిని ఆనుకొని జీవిస్తున్నాం? మన అతిశయం ఏది? మన ఆధారం ఏది? చూడండి, అందుకే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు, రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించటం మేలు. చూడండి, మనుషులు చేతినెత్తేసిన దేవుని కృప అనేది ఎప్పుడు మనతో ఉండేటటువంటి పరిస్థితి ఉండేది. కాబట్టి ప్రియులారా, మనం ఈరోజు ఎవరిని ఆనుకుంటున్నాము, ఎవరిని ఆధారం చేసుకుంటున్నాము? ప్రియులారా, చూడండి, ఒకసారి ఆలోచన చేయండి, మనల్ని మనమే పరిశీలన చేసుకోండి. ఒకనాడు ఇశ్రాయేలీల పరిస్థితి మనం పరిశీలన చేస్తే వారు ఎక్కడున్నారండి? భయంకరమైనటువంటి బానిసత్వంలో ఉన్నారు. ఐగుప్తు దేశంలో వాళ్ళు ఎలాంటి వెట్టి పనులు చేస్తూ ఉన్నారు అంటే, ఇనుప కొలిమిలో కాల్చబడేటటువంటి పరిస్థితి ఉన్నది వాళ్ళని. అంటే ఇనుముతో పాటు వీళ్ళు కూడా కాలుతూ ఉన్నారట. ఇటుకల పనిలో కానీ వాళ్ళు చేస్తున్నటువంటి అధికమైనటువంటి శ్రమను పొందుతూ ఉన్నారు. శ్రమను పొందుతున్నటువంటి పరిస్థితుల్లో ఎన్నిసార్లు రాజును వేడుకున్నా కానీ దానికి డబలే పెరుగుతూ ఉన్నాయి, కానీ వారికి తక్కువ అవట్లేదు. కానీ దేవుడు వారి మూలుగులా నిన్నాడండి. వారి యొక్క బాధను విని దేవుడు ఏం చేశాడంటే, ఇశ్రాయేలును ఐగుప్తు దేశంలో నుండి బయటకు రప్పించినటువంటి పరిస్థితిలో వీళ్ళు ఏం చేస్తున్నారు? మళ్ళీ అంటే ఎవరిని ఆశ్రయించాలి, ఎవరిని ఆనుకొని జీవించాలి వీళ్ళు? అంటే ఎవరైతే ఇనుప కొలిములో నుండి, ఆ భయంకరమైనటువంటి దాస్యములో నుండి విడిపించాడో దేవుడు, ఆయనను ఆనుకొని ఆయనను ఆధారం చేసుకొని జీవించాల్సినటువంటి పరిస్థితిలో ఉండాల్సినటువంటి ఇశ్రాయేలీలు ఏం చేస్తున్నారట? ఇక్కడ మనం పరిశీలన చేస్తే మొదటి రాజుల గ్రంథము 9వ అధ్యాయం 9వ వచనంలో, జనులు ఇట్లందరూ ఐగుప్తు దేశంలో నుండి తమ పితరులను రప్పించిన తమ దేవుడైన యెహోవాను వారు విడిచి ఇతర దేవతలను ఆధారం చేసుకొని పూజించుచూ వచ్చారు. ఏం చేస్తారండి వీళ్ళు? ఎక్కడి నుండి అయితే ఇనుప కొలిమిలో నుండి అయితే దేవుడు నిన్ను విడిపించాడో ఆ స్థితి నుండి మర్చిపోయి మరి వీళ్ళు ఏం చేస్తున్నారంట? ఇక్కడ వారు విడిచి ఇతర దేవతలను ఆధారం చేసుకుంటారు. వీరు ఆధారం ఎవరై ఉండాలి? దేవుడై ఉండాల్సినటువంటి ఆధారం. వీళ్ళు దేవుని ఆధారం చేసుకొని జీవించాల్సింది ఇతర దేవతలను ఆధారం చేసుకుంటారు. ఈరోజు కూడా అనేక మంది క్రీస్తు రక్తంలో కడగబడి క్రీస్తు సంఘంలో చేర్చబడిన తర్వాత వారి యొక్క ఆధారం ఎవరు? వారు మొట్టమొదట ఎవరిని ఆనుకొని జీవిస్తున్నారా అనేది ఒకసారి పరిశీలన చేసుకోవాలి. ప్రభువునే ఆనుకుంటున్నారా, మరి దేవుణ్ణి ఆనుకొని జీవిస్తున్నారా, లేక ఈ లోకంలో ఉన్న వాటిని మరి ఈ లోకస్తులను ఆనుకొని జీవిస్తూ ఉన్నాము? మన అతిశయం ఏది? ఈరోజు మనం ఎవరిని ఆనుకొని జీవించుతున్నాం? మన ఆధారం ఎవరు? చూడండి ప్రియులారా, చాలా జాగ్రత్తగా మనం పరిశీలన చేయాలి. ఎందుకంటే ప్రియులారా, మన పరిస్థితి ఎలా ఉంది? దేవుని దగ్గరికి వచ్చి కూడా క్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించి కూడా మనము తప్పిపోయేటటువంటి పరిస్థితి ఉందంటే చాలామంది తప్పిపోతూ ఉన్నారండి. మన దగ్గరికి వచ్చినటువంటి వారిలో మనం పరిశీలన చేస్తే చాలామంది తప్పిపోయారు. ఎందుకంటే సత్యమునికి స్తంభంగా నిలబడినటువంటి పరిస్థితి, సత్యవాక్యంలో తన్ను తాము కట్టుకొనటువంటి పరిస్థితిని మన కండ్ల ముందే మనము చూస్తున్నాం. మరి ఆధారం ఏంటో మనకు అర్థమైపోయింది. ఆ రోజు ఇశ్రాయేలు అదే చేశారు. బానిసత్వంలో నుండి, ఆ ఇనుప కొలిమిలో నుండి వారిని వెలుపలికి రప్పిస్తే వారు ఇతర దేవతలను ఆధారం చేసుకొని జీవించారు. దేవుని ఆధారం చేసుకోవాల్సింది. మరి ఈరోజు కూడా అనేక మందిని డబ్బును ఆధారం చేసుకొని వెళ్ళిపోతూ ఉన్నారు. ఎవరి దగ్గర డబ్బు ఉంటే వారితో వెళ్ళేటటువంటి పరిస్థితి. వారి ఆధారం ఏముంది? ఈరోజు దేవుడేనా? మనుషులను నమ్ముకోవడం కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు. చూడండి, రాజులను నమ్ముకోవడం కంటే యెహోవాను నమ్ముకొనటం మేలు అంటాడు. మరి మనం ఎవరిని నమ్ముకుంటున్నాము? దేవుని క్రియలు ఎవరి వలన జరుగుతున్నాయి మనలో? లోకాస్తులు చేయి విడిచిన కానీ దేవుడు మన చేయి విడిచేటటువంటి పరిస్థితి ఉండదు. కాబట్టి ప్రియులారా, ఒకసారి ఆలోచన చేయండి, మన పరిస్థితి ఎలా ఉంది ఈరోజు? కొంతమంది పరిస్థితి ఎలా ఉందంటే కొంతమంది పరిస్థితి ఎలా ఉందంటే ఇక్కడ చూద్దాం. యెషయా గ్రంథము 30వ అధ్యాయం 13వ వచనంలో చెప్తున్నాడు, వారి దోషములట
ఈ దోషము మీకు ఎత్తైన గోడగా ఉండి జోగిపడుచున్న గోడ అండవలాగును అంటాడు. ఏంటాడు వారి దోషంలో ఎలా ఉన్నాయట? ఈ దోషము మీకు ఎత్తైన గోడగా నుండి జోగిపడుచున్న గోడ అండవలాగును, అది ఒక్క క్షణంలోనే హఠాత్తుగా పడిపోను. ఏదైతే మనం పాత గోడలు ఉందనుకోండి, ఊగుతూ ఉంటుంది, అది కొంచెం ఎప్పుడో ఒకసారి కింద పడిపోయేటటువంటి పరిస్థితి. అయితే కొంతమంది దోషములు వాళ్ళను ఆ దోషంలో ఉన్నటువంటి వారు ఆ గోడను ఆనుకొని జీవిస్తున్నటువంటి నాశనం అయిపోయేటటువంటి పరిస్థితిని ఆశ్రయిస్తున్నటువంటి పరిస్థితి మనకు కనబడుతుంది. ఇక్కడ అదే చెప్తున్నాడు ఇక్కడ. అంటే ఈ దోషము మీకు ఎత్తైన గోడగా ఉండి జోగిపడుచున్న గోడ అండవలే ఉన్నదట. అంటే ఆ గోడ ఎప్పుడైతే ఇలా ఇలా అంటూ ఉంటుంది, ఎప్పుడో కింద పడిపోతుంది. అంటే అది కింద పడిపోతే దానికి పక్కన ఉన్న వాళ్ళు ఏమైపోతారు? చనిపోయేటటువంటి పరిస్థితి. అదే ప్రియులారా, అదే చాలా జాగ్రత్తగా మనం పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ప్రియులారా, మన పరిస్థితి ఎలా ఉంది? ఒకనాటి దేవుని ప్రజలైన ఇశ్రాయేలు గురించి మనం పరిశీలన చేసాం, వారు ఎలాంటి పరిస్థితిలో ఉన్నారో. అయితే ప్రియులారా, మనం పరిశీలన చేస్తే వాళ్ళు కొంతమంది అప్పుడు కూడా పౌలు గారు వాపోతున్నారు ఇశ్రాయేలు గురించి. ఎందుకంటే వారికి ఆసక్తి ఉంటే ఆసక్తి ఎలా ఉండాలట? జ్ఞానానుసారంగా ఉండాలి. అందుకే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 1 నుంచి మనము 3 వచనాలు పరిశీలన చేసుకుంటే ప్రియులారా, మనం ఏదైతే రక్షణ పొందామో రక్షణలో మనం ఏదైతే కొనసాగించుకోవాలో, మనం ఎవరినైతే ఆనుకొని జీవించాలో, మన ఆధారం ఏదో ఆ ఆధారమైనటువంటి వాక్యాన్ని మనం అనుసరించి జీవించాలి. అందుకే ఆ రోజు ఏం చేస్తున్నారు ఇశ్రాయేలు సహోదరులారా, పౌలు గారు చెప్తా ఉన్నారు రోమిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు, సహోదరులారా, ఇశ్రాయేలీయులు రక్షణ పొందవలనని నా హృదయాభిలాషయు వారి విషయమై నేను దేవునికి చేయు ప్రార్థన అయి ఉన్నవి. వారు దేవుని యందు ఆసక్తి గలవారని వారి గురించి నేను సాక్ష్యం ఇచ్చున్నాను. అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కదా. వారికి ఆసక్తి ఉంటే సరిపోదు. ఆసక్తి ఎలా ఉండాలట? జ్ఞానానుసారంగా ఉండాలి. ఏలైనగా వారు దేవుని నీతిని ఎరగక తమ స్వనీతిని స్థాపింపబూనుకొనుచు దేవుని నీతికి లోపడనటువంటి పరిస్థితి. ఈరోజు కూడా ప్రభువా అనండి, హల్లెలూయా హల్లెలూయా అనండి, కానీ దేవుని నీతికి మాత్రం లోబడదు. క్రీస్తు యేసే ముఖ్యమైన మూరరే అపోస్తల ప్రవక్తలు వేసిన పునాది, పరిశుద్ధులకు ఒకేసారి అప్పగింపబడిన బోధ, ఆత్మ యొక్క నియమాన్ని మాత్రం మీరు అనుసరించొద్దు. మొత్తం లోకాన్ని అంతా అనుసరించండి, కానీ ఆత్మ యొక్క నియమాన్ని మాత్రం మీరు, ఏదైతే మీ ఆత్మను రక్షించే వాక్యం ఉందో దాన్ని మాత్రం మీద అనుసరించొద్దు. అంటే ఏం చేయాలి? వీళ్ళు ఏం చేస్తున్నారు? తమ స్వనీతి, దేవుని నీతిని విడిచిపెట్టారు. వాళ్ళకి ఏదైతే అనుకూలంగా ఉందో దాన్ని స్థాపిస్తూ ఉన్నారు. అందుకే ఇక్కడ ఏమంటాడు? ఏలైనగా వారు దేవుని నీతిని ఎరగక తమ స్వనీతిని స్థాపించబోనుకొనుచు దేవుని నీతికి లోబడట్లేదు. పిల్లల దేవుని నీతికి లోబడకపోతే ఎంత భయంకరమో, నాశనం అయిపోయేటటువంటి పరిస్థితి ఉందని ఇక్కడ లేఖనాలు చెలవిస్తున్నాయి. కాబట్టి పిల్లల వాక్యాన్ని గుర్తించగలిగావా? మరి గుర్తించగలిగావా లేదా? వాక్యాన్ని గ్రహించగలిగావా లేదా? మన మనోనేత్రాలు వెలిగింపబడ్డాయా లేదా అనేది మనం మొట్టమొదట గ్రహించుకోవాలి. ఎప్పుడు మనోనేత్రాలు వెలిగింపబడతాయి? ఎప్పుడు వెలిగింపబడతాయండి మన మనోనేత్రాలు? అంటే మనకున్న నేత్రాలు మరి మనోనేత్రాలు కాదా అంటే కాదు. ఎలా అంటే ఆదాము పండు తినకముందు మనోనేత్రాలు ఉండే, పండు తిన్న తర్వాత మనోనేత్రాలు మూయబడ్డాయి, ఈ లోక సంబంధమైన నేత్రాలు తెరవబడ్డాయి. కాబట్టి మన మనోనేత్రాలు ఎప్పుడు తెరవబడతాయి అంటే దేవునితో సంబంధం కలిగి ఉన్నప్పుడు. ఎప్పుడు కలిగి ఉంటాము అంటే యేసుక్రీస్తు నామంలో బాప్తిసం తీసుకుని సంఘంలో ఎప్పుడైతే చేర్చబడతామో అప్పుడు మన మనోనేత్రాలు వెలిగింపబడతాయి. కాబట్టి మనం దేవుని యొక్క విశ్వాసము, దేవుని యొక్క బలాన్ని, దేవుని యొక్క శక్తిని అప్పుడు మనం ఆధారం చేసుకొని జీవించే పరిస్థితి ఉంటుంది. చూడండి, అపోస్తులు దేవునిని ఆధారం, ప్రభువును ఆధారం చేసుకొని వాక్యాన్ని బహుబలంగా ప్రకటించారు. మరి మన ఆధారం ఏది ఒకసారి పరిశీలన చేయాలి ప్రియులారా. ఎలాంటి పరిస్థితిలో ఉన్నాము ఒకసారి పరిశీలన చేయండి. ఎప్పుడు వెలిగింపబడతాయి? ఎప్పుడైతే సరైనటువంటి బాప్తిసం ఉండాలి. ఆత్మ సంబంధమైన సంగతులతో సరిచూసుకోవాలంటే నువ్వు ఆత్మను పొందుకొని ఉండాలి. ఆత్మ వరంను నువ్వు పొందుకొని ఉండాలి. ఆత్మవరం అంటే యేసుక్రీస్తు నామములో నువ్వు బాప్తిసం తీసుకోవడం ద్వారా నువ్వు ఆ ఆత్మను పొందుకునేటటువంటి పరిస్థితి. అప్పుడే మనోనేత్రాలు వెలిగింపబడతాయి. అందుకే ప్రియులారా, మనం పరిశీలన చేస్తే యేసుక్రీస్తుకు 12 మంది శిష్యులు ఉన్నారు. ఆ 12 మంది శిష్యులు ఉన్నారు. మరి వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు? మరి ప్రభువును నిజంగానే ప్రభుతో ఉన్నా, చూడండి మనం పరిశీలన చేస్తే ప్రభుతో ఉన్నా కానీ ప్రభువును ఆనుకొని జీవించినటువంటి పరిస్థితిలో ఉన్నారు. యూదనేమో అలా తప్పిపోయాడు డబ్బు ధనం కోసం. పేతురు కూడా కొన్ని సందర్భాల్లో తప్పిపోయాడు. ఇక్కడ మనం పరిశీలన చేస్తే మత్తయి సువార్త 14వ అధ్యాయం 28 నుంచి 30 వచనాలు మనం పరిశీలన చేస్తే ప్రియులారా, ప్రభువారు సముద్రం మీద నడిచి వస్తూ ఉన్నాడు. నడిచి వస్తున్నటువంటి పరిస్థితుల్లో పేతురు ప్రభువును చూశాడు. చూసి అతనికి మళ్ళీ డౌట్ వచ్చింది. డౌట్ వచ్చి ఏమంటున్నాడు ఇక్కడ చూడండి, 28వ వచనం, పేతురు ప్రభువా నీవే అయితే అంటున్నాడు. చూడండి, డౌట్ వచ్చిందా? అంటే ప్రభుతో జీవిస్తున్నటువంటి పరిస్థితిలో కూడా వాళ్ళు ఎలా తప్పిపోతున్నారు చూడండి. పేతురు ప్రభువా నీవే అయితే
నీళ్ళ మీద నడిచి నీ యొద్దకు వచ్చటకు నాకు సెలవిమ్మని ఆయనతో చెప్పాను. అంటే ప్రభువుని అడుగుతా ఉన్నాడు, ప్రభువా నీవే అయితే అని మళ్ళీ డౌట్ వచ్చి, ఒకవేళ నీవైతే ప్రభువా మరి నీళ్ళ మీద నడుచటకు నాకు సెలవిమ్మంటే ప్రభు ఏమన్నాడు? ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసు వద్దకు వెళ్ళుటకు నీళ్ళ మీద నడిచెను గాని, ఇది మనం అండర్లైన్ చేసుకోవాలి. అంటే ఎప్పుడైతే ప్రభువును చూసుకుంటూ నీళ్ళ మీద నడుస్తూ ఉన్నాడు, రమ్మనగానే దోణి దిగాడు, నీటి మీద నడుస్తూ ఉన్నాడు, కానీ గాని అన్నాడు. అక్కడ గాని అని ఎందుకు పెట్టాడంటే పేతురు ఏం చేస్తున్నాడు చూడండి ఇక్కడ 30వ వచనంలో, గాలిని చూసి భయపడి మునిగిపోసాగి ప్రభువా నన్ను రక్షించుమని కేకలు వేశాను. అంటే ఎటువైపు చూస్తున్నంత మట్టుకు ఆయన నీళ్ళ మీద నడవసాగాడు. ప్రభు మాట వైపు, ప్రభువును బట్టి ఎప్పుడైతే ఆనుకొని జీవిస్తూ ఉన్నాడో, ప్రభువును బట్టి ఎప్పుడైతే ఆయన మాటను గ్రహించి ఆయననే చూస్తూ నడిచాడో అంత మట్టుకు బాగానే ఉంది. ఎక్కడ నడిచాడు? నీళ్ళ మీద నడిచాడు. ప్రభువును రమ్మనగానే ప్రభువును చూసుకుంటూ నీళ్ళపై నడుస్తూ ఉన్నాడు, ప్రభువు నడిచినట్టు. కానీ ఎప్పుడైతే పక్కకు చూశాడు ఏం జరిగిపోయింది? ఏం చేశాడు ఇక్కడ? గాలిని చూసి భయపడి మునిగిపోసాగి ప్రభువా నన్ను రక్షించుమని కేకలు. అంటే ఎప్పుడైతే మనం చూడండి మన విశ్వాస జీవితాన్ని ఎప్పుడైతే దేవుని వైపు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు వైపు మనము చూస్తూ కొనసాగిస్తామో అప్పటి వరకు మనకు దేవునికి మరి ఎప్పుడు సంబంధం కలిగి ఉంటుంది. ఎప్పుడు మనం దేవునితో మరి సంబంధం కలిగి మన ఆధారమును దేవుణ్ణి చేసుకుంటూ నీవు ఎవరిని ఆనుకొని జీవిస్తూ ఉంటావు అంటే అప్పుడు ప్రభువుని ఆధారం చేసుకొని జీవిస్తూ ఉంటావు, మరి దేవుణ్ణి ఆధారం చేసుకొని జీవిస్తూ ఉంటావు. కాబట్టి నువ్వు పడిపోయేటటువంటి పరిస్థితి ఉండదు. ఎప్పుడైతే నువ్వు పక్కకు చూసావో, పేతురు ఏం చేశాడు? ఎప్పుడైతే గాలిని చూశాడో అప్పుడు ఏమయ్యాడు? మునిగిపోసాగాడు. కాబట్టి ప్రియుల ఆలోచన చేయండి. ఎప్పుడైతే మనము దేవుని వైపు కాక, ప్రభు వైపు కాక, మనం ఎప్పుడైతే లోకం వైపు చూస్తామో అప్పుడు ఏం చేస్తామైతే మునిగిపోయేటటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి మునిగిపోయి కేకలు వేస్తూ ఉన్నాడు. చూడండి, చాలా జాగ్రత్తగా మనం పరిశీలన చేసుకోవాలి. మనము కూడా ప్రియులారా ప్రభువును చూసి ప్రభువును ఆనుకొని జీవించినప్పుడు మన ఆత్మీయ జీవితం ఎలా ఉంటుందట? సరిగ్గా సాగుతుంది. దేవునితో సహవాసం. చూడండి, ఆదాము అవ్వల అప్పుడు ఆజ్ఞను అతిక్రమించక ముందు దేవునితో సహవాసం చేశారు. ప్రతి చల్లపుట దేవుడు వారితో మాట్లాడుతూ ఉంటాడు. వాక్యం ద్వారా ఇప్పుడు మనతో కూడా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి ప్రియులారా మనం ఎప్పుడైతే ప్రభువును ఆధారం చేసుకొని జీవిస్తే మన ఆత్మీయ జీవితం సరిగ్గా సాగుతుంది. ఎప్పుడైతే పేతురులాగా గాలిని చూసి నీళ్ళలో మునిగిపోయాడో మనం కూడా ఎప్పుడైతే పక్కకు చూస్తామో అప్పుడు కూడా మనం ఏమవుతామో మునిగిపోయేటటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ప్రియులారా చాలా జాగ్రత్తగా చూడండి, ఎప్పుడైతే మనం పక్కకు చూస్తామో, లోకాన్ని చూస్తామో అప్పుడు పడిపోతాం. కాబట్టి ప్రియులారా బాప్తిసం ఇచ్చి యోహాను గురించి మనం పరిశీలన చేస్తే, బాప్తిసం ఇచ్చి యోహాను గురించి ఒక సాక్ష్యం ఉంది. ఏంటంటే యోహాను గారి లోకానికి ఎందుకు పంపబడ్డాడు అంటే ఇశ్రాయేలీలకు ప్రభువును ప్రత్యక్షపరచుటకు. అందుకే పంపబడ్డా అంటే అందుకే పంపబడ్డాడు. మరి యోహాను ఏం చెప్తా ఉన్నాడు? యేసుక్రీస్తుని చూసి ఇదిగో లోక పాపమును మోసుకపోవు దేవుని గొర్రెపిల్ల అని చెప్తూ ఈయనే దేవుని కుమారుడని వారికి సాక్ష్యం ఇచ్చాడా లేదా? ఇచ్చినటువంటి పరిస్థితుల్లో దేవుడు చెప్పిన మాట కాక ఈయన ఇంకొకటి ఎక్స్ట్రా చేశాడు. ఏం చేశాడు? పిలుపు గురించి ఆయన నువ్వు హేరోదియను ఉంచుకున్నావు, నీ సహోదరుని భార్యను ఉంచుకున్నావు అని చెప్పగానే ఏం చేశారు? చెరసాలలో వేశారు. అంటే దేవుడు చెప్పమన్నది చెప్పాలి, కానీ చెప్పకమన్నది చెప్తే ఏమైంది? చెరసాలలో వేయించబడి తల దీపించుకున్నాడు. కానీ అంతకుముందు ఆయనకు ఒక డౌట్ వచ్చింది. యేసుక్రీస్తుని గురించి ఒక డౌట్ వచ్చింది మళ్ళీ. ఎందుకు ఆ డౌట్ వచ్చింది? ఏం డౌట్ వచ్చిందంటే యోహాన్ గారు చెరసాలలో వేయించినప్పుడు ఆయనకు ఒక డౌట్ వచ్చి, రాబోవాడవు నీవేనా, మళ్ళీ మేము మరొకరి కోసం కనిపెట్టుకోవాలంటున్నాడు. అంటే యేసుక్రీస్తు గురించి ఏమైనా సాక్ష్యం ఇచ్చాడు యోహాను? లోక పాపమును మోసుకపోవు దేవుని గొర్రెపిల్ల అన్నాడు. ఈయన దేవుని కుమారుడని ఇశ్రాయేలుకు ప్రత్యక్షపరిచాడు. పరిచిన తర్వాత ఈయన చెరసాల్లో ఉన్నప్పుడు మళ్ళీ ఆయనకు డౌట్ వచ్చి, రాబోవాడవు నీవేనా, మరి ఒకరి కోసం మేము కనిపెట్టుకున్న తన శిష్యులను అడగడానికి యేసుక్రీస్తు దగ్గరికి పంపి. ఎందుకు అడగానంటే యేసుక్రీస్తు గురించి ప్రవచనం ఉంది. చెరలో ఉన్న వారికి విడుదలను, గుడ్డి వారికి చూపునను దయచేయనని ఇక్కడైతే ఆ ప్రవచనం ముందు దాన్ని బట్టి అయ్యో నేను ఇప్పుడు చెరసాల్లో పడ్డాను కదా, నన్ను విడిపించడానికి, అంటే లోక సంబంధమైన చెర అనుకుంటున్నాడు ఈయన. కానీ యేసుక్రీస్తు గురించి రాయబడింది పాపం అనే చెరను నుండి విడుదల చేసేటటువంటి పరిస్థితి. ఇది మనం చాలా జాగ్రత్తగా పరిశీలన చేసుకోవాలి. కాబట్టి ప్రియులారా మన పరిస్థితి ఎలా ఉంది? ఎప్పుడైతే ఆయన సాక్ష్యం ఇచ్చాడో మళ్ళీ ఆయనకే డౌట్ వచ్చేటటువంటి పరిస్థితిలో ఉన్నామా? ఎప్పుడైతే పేతురు మరి ప్రభువును చూస్తే నీళ్ళ మీద నడిచిపోయాడో, ప్రభును చూస్తున్నంత మట్టుకు ఆయనను ఆనుకొని జీవిస్తున్నంత మట్టుకు ఆయన ఆదరణ చేసుకున్న పరిస్థితుల్లో ఆయనను చూస్తూ నడిచాడు నీళ్ళ మీద. ఎప్పుడైతే పక్కకు చూశాడో పడిపోతూ ఉన్నాడు. కాబట్టి ప్రియులారా మన ఆత్మీయ జీవితాల్లో కూడా మనం పడిపోతున్నామంటే మనకు సాతాను ఏదో ఒకటి చూపిస్తున్నాడు. పలానా వ్యక్తి దగ్గర డబ్బు బాగుందండి,
ఆ వ్యక్తి దగ్గరికి పోతే మనకు అన్ని విధాల సుఖాలు లాభాలు. ఆ వ్యక్తి ఏది చెప్తే మనం అది మనకు కొంచెం డబ్బు వస్తుంది కాబట్టి ఆ వ్యక్తి మాట మనం విందాము అని చెప్తూ ఆ వ్యక్తిని ఆశ్రయించుకొని మెల్లమెల్లగా ఆ వ్యక్తిని మరి కూడుకొని అన్ని సైన్యం అంతా ఒక దగ్గర చేరేటటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ప్రియులారా ఆలోచన చేయండి. కాబట్టి ప్రియులారా మన పరిస్థితి ఎలా ఉంది? ప్రభులోనికి వచ్చినప్పుడు కూడా మనం ఎలా జీవిస్తాము? చాలా భక్తిగా, నీతిగా, యథార్థంగా. మనము బాప్తిసం తీసుకున్నటువంటి పరిస్థితుల్లో చాలా మనం ఇంటికాడ ఉంటే టీవీ కూడా మనము చూడనీయం. అది బంద్ చేయండి అంటే ఎంత విశ్వాసం కలిగి జీవిస్తామో. మరి రాను ఏమైపోతుందంటే మరి ప్రభువును చూడక పక్కకు చూస్తూ ఉన్నాం కాబట్టి మన ఆత్మీయ స్థితిలో నుండి మనము పడిపోతున్నటువంటి పరిస్థితి. కాబట్టి ప్రియులారా అల్ప విశ్వాసులుగా ఉన్నాం. అప్పుడు ప్రభువు అల్ప విశ్వాసి అన్నాడు ఎవరిని? పేతురును. అల్ప విశ్వాసి నువ్వు ఎందుకు సందేహపడితివి అంటాడు అక్కడ. కాబట్టి ప్రియులారా ఒకసారి పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మన విశ్వాసం ఎలా ఉంది? అల్పమైనదిగా ఉందా, లేక మనం కలిగి ఉన్నటువంటి విశ్వాసము స్థిరమైనదిగా, మరి ప్రభువును ఆనుకొని, దేవుణ్ణి ఆనుకొని మన ఆధారం వాళ్ళే అని మరి మన ఆ విశ్వాస జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నామా? ఎట్లా ఉందనేది ఒకసారి మనల్ని పరిశీలన చేసుకోవాల్సినటువంటి పరిస్థితి. అపోస్తలుడైన పౌలు గారు చెప్తూ ఉన్నారు, నేను నమ్మిన వాణ్ణి ఎరుగుదును గనుక నేను ఎందుకు సిగ్గుపడని అంటున్నారు. చూడండి, ఆయన నమ్మిన వాడిని ఎరుగుతాడు కాబట్టి ఆయన మృతులను సహితము సజీవులుగా లేపేవాడు, లేని వాటిని ఉన్న వాటిగా పిలిచేటటువంటి వాడండి. కలుగును గాక అంటే కలిగింది. అంతటి గొప్ప మహిమకు వారసుడైన, మహిమను కలిగినటువంటి ఆ దేవుణ్ణి నేను ఎరుగుదును అని చెప్తూ ఉన్నాడు ఇక్కడ పౌలు గారు. అందుకే చెప్తున్నాడు తిమోతికి రాసిన 2వ పత్రిక 1:12 ఆ హేతువు చేత ఈ శ్రమలను అనుభవించుచున్నాను కానీ నేను నమ్మిన వాణిని ఎరుగుదును గనక సిగ్గుపడను. నేను నమ్మిన వాణిని ఎరుగుదును గనక నేనేం చేయనట? మనం సిగ్గుపడాల్సిన అవసరం లేదు. ఈరోజు క్రీస్తును అంగీకరించినటువంటి మనం కలిగినటువంటి మహిమ ఎంత గొప్పది అనేది ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. కాబట్టి పిల్లరా, నేను ఆయనను అప్పగించిన దాన్ని రాబోచున్న దినం వరకు ఆయన కాపాడగలడని రూఢిగా నమ్ముచున్నాను అంటాడు. మనం సిగ్గుపడద్దు, మనము మరి ఆయన రూఢిగా నమ్ముతాడని మన విశ్వాసం కలిగి ఉన్నామా? మనం ఎటు చూస్తూ ఉన్నాం ప్రియులారా? మన పరిస్థితి ఎలా ఉంది? ఒకసారి దావీదు గారు తన జీవితంలో ఒక మాట చెప్తా ఉన్నాడు. ఏం చెప్తా ఉన్నాడు అంటే ప్రియులారా, గొలియాతు ఇశ్రాయేలు మీదకి వచ్చాడు. గొలియాతును చూసి కొన్ని మంది రాజులు అయితే యుద్ధం చేయకుండానే పారిపోయినటువంటి పరిస్థితి. కానీ దావీదు బాలుడు అప్పుడు గొలియాతును ఎదిరించినప్పుడు ఆయన ఎవరిని ఆనుకొని జీవించాడు దావీదు? చూడండి ఇక్కడ సమూయేలు గ్రంథము 1 సమూయేలు 17:26 1 సమూయేలు 17:26 దావీదు జీవం గల దేవుని సైన్యంలో తిరస్కరించడానికి సున్నితి లేని ఫిలిష్తీయుడు ఎంతటి వాడు, ఈ ఫిలిష్తీయుడు ఎంతటి వాడు, వాణ్ణి చంపి ఇశ్రాయేలీల నుండి ఈ నింద తొలగించి వానికి బహుమతి ఏమని తన యొద్ద నిలిచిన వారిని అడిగారు. ఎప్పుడైతే వీని చంపుతారో వారిని చంపితే బహుమతి ఏమని అడుగుతా ఉన్నాడు. చూడండి ఏమంటున్నాడు ఇక్కడ, దావీదు జీవం గల దేవుని సైన్యం ఎవరండి? జీవం గల దేవుని సైన్యము మనమే. జీవం గల దేవుని సైన్యము మనమే. కాబట్టి మన ఆధారం ఎవరు? చూడండి, దేవుడు మన ఆధారం. అందుకే ఏం చెప్తున్నాడు ఇక్కడ, దావీదు జీవం గల దేవుని సైన్యంలో తిరస్కరించుటకు ఈ సున్నితి లేని ఫిలిష్తీయుడు ఎంతటి వాడు, వాణ్ణి చంపి ఇశ్రాయేలీల నుండి ఈ నింద తొలగించి వానికి బహుమతి ఏమని తన యొద్ద నిలిచిన వారిని చంపేస్తాను, ఈ నింద తొలగేస్తాను అన్నాడు. ఇంకో మాట మనం పరిశీలన చేస్తే ఇక్కడ చెప్తున్నాడు దావీదు, నేను ఎవరిని ఆనుకొని జీవిస్తున్నాను, నా ఆధారం ఎవరని చెప్తున్నాడు. ఇక్కడ చూద్దాం, అదే 1 సమూయేలు 17:36 మనము పరిశీలన చేస్తే, మీ దాసుడైన నేను ఆ సింహమును ఎలుగుబంటిని చంపితేనే. ఈయన గొర్రెల కాపర్లుగా ఉన్నప్పుడు దావీదు ఏం చేశాడట? సింహాన్ని ఎలుగుబంటిని చంపాడు. జీవం గల దేవుని సైన్యమును తిరస్కరించిన ఈ సున్నితి లేని ఫిలిష్తీయుడు వాటిలో ఒకదాని వాళ్ళే అగునని అంటాడు. అంటే ఎలాగైతే నేను సింహాన్ని ఎలుగుబంటిని చంపానో అలాగే వీడిని కూడా, గొలియాతును కూడా నేను చంపేస్తా అంటున్నాడు. వాడిని చూసే యుద్ధాలు చేయకుండా పారిపోయారండి. వాని హైటు, వాని ఈటే, వాని డాలును చూసి వాని పట్టుకున్నటువంటి ఖడ్గాన్ని చూసే భయపడిపోయారు. ఇంత పెద్ద వ్యక్తితో మేము యుద్ధం చేయగలమా అని. కానీ దావీదు ఒక బాలుడు అప్పుడు. చూడండి, ఆయన ఆధారం ఎవరు? మీ దాసుడనైనా నేను ఆ సింహమును ఎలుగుబంటిని చంపితేనే జీవం గల దేవుని సైన్యంలో తిరస్కరించక ఈ సున్నితి లేని ఫిలిష్తీయుడు ఎంతటి వాడు అని చెప్తున్నాడు. కాబట్టి ప్రియుల మన ధైర్యం ఇవ్వాలి. ఈరోజు
మన ఆధారం ఎవరు? మనం ఎవరి విషయంలో అతిశయపడాలి? మనం ఎవరిని ఆనుకొని జీవించాలి? ప్రియులారా, ఒకసారి ఆలోచన చేయండి. దావీదు గొలియాతుతో అంటున్నాడు ఇంకొక మాట. అదే సమూయేలు గ్రంథము 1 సమూయేలు 17:45లో దావీదు, నువ్వు కత్తియు ఈటెయు బల్యమును ధరించుకొని నా మీదికి వచ్చుచున్నావు. ఒక నిమిషం, ఎవరు చెప్తున్నారు? దావీదు అంటా ఉన్నాడు గొలియాతుతో, నువ్వు ఏమేమి ధరించుకున్నావట? నువ్వు కత్తి పట్టుకున్నావు, ఈటయు బల్యమును ధరించుకొని నా మీదకి వచ్చుచున్నావు. అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలీయుల సైన్యంలోకి అధిపత్యకు యెహోవా పేరుట నేను అదే అండి. ఈరోజు మనము ఎవరిని ఆధారం చేసుకొని జీవించాలి? ఎవరిని అందు మనం అతిశయపడాలి? మనలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడికంటే గొప్పవాడు. ప్రియులారా, గొప్పవాడు. చూడండి, మన ఆధారం ఎవరు? ఈరోజు మన అతిశయం ఎవరు? చూడండి ఎంత గొప్ప మాటలు మనకు చెప్తున్నాడండి. ఏమను? అయితే నువ్వు తిరస్కరించిన ఇశ్రాయేలు సైన్యంలోకి అధిపతియగు యెహోవా పేరిట నేను నీ మీదకి వచ్చుచున్నాను. ఎప్పుడైతే నేను అదే చెప్పాను, ఎప్పుడైతే గొలియాతు తన కత్తి ఈటె బల్లెంను చూశారో రాజ్యాలే వదిలిపోయారు, విడిచిపెట్టి పారిపోయారు. కానీ బాలుడండి దావీదు చెప్తా ఉన్నాడు, అయితే నీవు తిరస్కరించిన ఇశ్రాయేలు సైన్యంలోకి అధిపతియగు యెహోవా పేరిట నేను నీ మీదకి వస్తున్నాను. నిన్ను ఎలుగుబంటి ఈ దినమున యెహోవా నిన్ను నా చేతికి అప్పగించుచున్నాడు. చూడండి ప్రియులారా, నేను నిన్ను చంపి నీ తల తెగ నరికి ఇశ్రాయేలీల దేవుడనై ఉన్న యెహోవాను తెలుసుకుంటూ. చూడండి, ఎప్పుడైతే నీ తల నరికేస్తానో అప్పుడు దేవుడే యెహోవా అని అందరూ ఈ లోకమంతా తెలుసుకోవాలి. నీ మీదకి వస్తున్నా నేను, నువ్వేమన్నా ధరించుకో. బాలుడండి, రాజులు పారిపోయారు గొలియాతును చూసి. కానీ దావీదు ఎవరి అందు విశ్వాసం ఉంచాడు, ఎవరిని ఆనుకొని జీవిస్తున్నాడు చెప్తా ఉన్నాడు. ఈ ఫిలిష్తీయుడు ఎంతటి వాడు? సున్నితి లేనోడు. ఎలుగు బంటిని సింహంను ఎలాగైతే చంపానో వీడిని ఒక్క వేడితో చంపేస్తా అంటున్నాడు. కాబట్టి ప్రియులారా, ఆయన ఆధారం ఎవరు? ఎవరిని ఆనుకొని జీవిస్తూ ఉన్నాడు? దేవుణ్ణి ఆనుకొని జీవిస్తున్నాడు, దేవుణ్ణి ఆధారం చేసుకొని జీవిస్తున్నాడు. ఈ లోక సంబంధంగా జీవిస్తూ ఉన్నాడు. నాకు ఇంత ధనం ఉందండి, ఇంత ఆస్తి ఉందండి, నాకు ఫలానా ఉద్యోగం ఉందండి, నాకు లక్షలు కోట్లు ఉన్నాయండి. ఇవన్నీ నీ ఎంట వస్తాయా? నీ ఆత్మను రక్షిస్తాయా? క్రీస్తు రక్తంలో కడగబడి సంఘంలో చేర్చబడి నీ అతిశయం ఎవరు? నీ ఆధారం ఎవరు? ఈరోజు నువ్వు ఎంత అతిశయపడాలి, ఎంత దృఢపడాలి? నీ విశ్వాసం యొక్క స్థిరత్వం ఏంటి ఈరోజు? చూడండి ప్రియులారా, ఎంత గొప్ప మహిమకు మనం వారసులం. దేవుడు మన పక్షంలో ఉన్నాడండి. నేను యెహోవా నామమున నీ మీదకి వచ్చుచున్నాను, నీ తల తెగ నరికేస్తానని చెప్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవుడు మన యందు ఉంటే మన ఆధారం చేసుకుని ఉంటే మనకు ఎంత బలం. చూడండి, మనం చిన్నగా ఒక విషయాన్ని మనం పరిశీలన చేసుకుంటే, ఒక నలుగురు బాడీగార్డులు మన పక్కకున్నారనుకోండి, మనల్ని ఏమైనా టచ్ చేస్తే మనం ఏమంటాం? వాడి మీద కురుకుతాం. మనకు అంత పోట్లాడే బలం లేకున్నా కానీ ఎందుకు వెనక ఉన్నారు అంటే మన మీద పడి చంపేస్తారు. మరి మన ఆధారం ఎవరు? ఇంకా అదే విధంగా అది కాదండి, ఒక చిన్న కుక్క పిల్ల ఉంది, మనం దాన్ని పట్టుకొని బయటకు వెళ్తున్నాం అనుకో, పెద్ద కుక్క ముంగట ఉందనుకో, ఇది ఏం చేస్తుంది? దాని మొరుగుతూ ఉంటుంది. అంటే ఇది దానితో పోట్లాడగలదా? పోట్లాడలేదు. కానీ ఎవరిని బట్టి ఇది అతిశయపడుతూ ఉంది? ఎవరిని చూసుకొని ఇది గర్జిస్తూ ఉంది? యజమానుడు ఉన్నాడు నా వెనక. చూడండి, దాని అతిశయము. మరి ప్రియులారా, అంతకు ఎంతో శ్రేష్టమైనటువంటి మనము ప్రియులారా, మనం పరలోక పౌరసత్వాన్ని కలిగినటువంటి మనము, దేవుని కుమారులైనటువంటి మనము, ఈరోజు మన అతిశయం ఏది? మన అతిశయ కారణం ఏది? ప్రియులారా, మనం ఎవరిని బట్టి సంతోషించాలి, ఎవరిని బట్టి ఆనందించాలి, ఎటు చూడాలి? మనం ఈరోజు మనం ఎవరిని ఆనుకొని జీవించుచున్నాము? మన ఆధారం ఎవరు ఈరోజు? చూడండి, సున్నితి లేని ఫిలిష్తీయుడు ఈ లోకంలో. చూడండి ప్రియులారా, దేవుడు మన పక్షంన ఉంటే మనం దేన్నైనా జయించగలము. దానియేలును సింహంలో బోనులో వేసినప్పుడు దేవుడు సింహంలో నోరును మూయించాడు. దేవుడు తోడుగా ఉన్నాడు. అగ్ని గుండంలో షడ్రక్ మేషక్ అబేద్గోనులను పడవేసినప్పుడు దేవుడు వారితో తోడుగా ఉన్నాడు. భయపడలేదు. తలలు తీస్తారా తీయండి, కానీ మేము ప్రతిమకు నమస్కరించమన్నాడు. అంటే వారు ఎవరిని ఆనుకున్నారు? ఎవరిని ఆధారం చేసుకొని జీవించారు? చూడండి, దేవుణ్ణి ఆధారం చేసుకొని ఈ సున్నితిలో దావీదు వాని తల తెగ నరకడు బాలుడు. ఈ లోకంలో ఏది మనకు గొప్పది కాదు ప్రియులారా, దేవుడు మన పక్షంలో ఉంటే.
చూడండి మనం ఎంతటి గొప్ప మహిమకు వారసులము. కాబట్టి ప్రియులారా, అందుకే ఇక్కడ చెప్తున్నాడు పౌలు గారు చెప్తున్నారు, ప్రియులారా ఇట్లుండగా ఏమందము దేవుడు మన పక్షంలో ఉండగా మనకు ఈరోజు ఎవడు లేడండి ప్రియులారా, ఎవరు లేడు. సాతాన్ని కూడా జయించే శక్తి దేవుడు మనకు అనుగ్రహించాడు వాక్యం ద్వారా. ఎప్పుడైతే దేవుడు మా వాక్యం మన హృదయంలో ఉంటుందో, మనం ఎప్పుడైతే దేవుని దగ్గరికి వెళ్తామో, ఎప్పుడైతే వాక్యం మన హృదయంలో ఉంటుందో అపవాదిగాడు మన యుద్ధ నుండి పారిపోతాడు. కాబట్టి దేవుని యుద్ధకు రండి, అప్పుడు అపవాది మన నుండి పారిపోతాడు. అప్పుడు దేవుని యుద్ధకు మనం వస్తే దేవుడు మనలో ఉంటాడు, మనలో దేవుడు ఉంటే అపవాది పారిపోతాడు. యేసుక్రీస్తుని చూసి ఆడు మొత్తుకుంటూ వస్తున్నాడు, దేవుని కుమారుడా నాతో మీకేమి కాలం రాకముందే మమ్మల్ని బాధించడానికి ఇక్కడికి వచ్చితివా అని చూస్తూ. కాబట్టి ప్రియులారా, ప్రభు వాక్యం మనలో ఉంటే, దేవుని వాక్యం మనలో ఉంటే, దేవుని ఈ విశ్వాసం మనం కలిగి ఉంటే మనం ఈ లోకంలో ఎంత బలిష్ఠులం. మనము అతిశయపడుతూనే ఉన్నామా దేవుని బట్టి, లేక లోకాస్తులను చూసి నీరు గారిపోతూ ఉన్నామా? మన పరిస్థితి ఎలా ఉంది ప్రియులారా? ఆలోచన చేసుకోండి. ఇట్లుండగా దేవుడు మన పక్షంలో ఉండగా మనకు విరోధి వేడు. రోమిలకు రాసిన పత్రిక 8:31 ప్రియులారా. కాబట్టి ప్రియులారా, పౌలు సౌలుగా ఉన్నప్పుడు అనేక మంది క్రైస్తవులను హింసిస్తున్నటువంటి పరిస్థితుల్లో ప్రభు మాట్లాడుతున్నాడు పౌలుతో. సౌలుగా ఉన్నప్పుడు మాట్లాడుతున్నాడు. ఏం మాట అంటే ప్రియులారా, అపోస్తుల కార్యములు 22:8 అందుకు నేను ప్రభు అని ఎవడని అడిగినప్పుడు ఆయన నువ్వు హింసించిన నజరేయుడగు యేసునని అతనితో చెప్పాను. హింసిస్తున్నది ఎవరిని? పౌలు గారు క్రైస్తవులను హింసిస్తూ ఉన్నాడు సౌలుగా ఉన్నప్పుడు పౌలు గారు. అప్పుడు ప్రభు సౌలుకు ప్రత్యక్షమై ఏమంటున్నాడు, నువ్వు ఎవడవని సౌలు అడుగుతున్నప్పుడు నువ్వు హింసిస్తున్న నజరేయుడగు అంటే హింసించేది ఎవరిని? ఎవరు ఉన్నారు మనలో? ప్రభు ఉన్నాడు. ప్రభు వాక్యం ఉంటే ప్రభు మనలో ఉన్నాడు. కాబట్టి మనల్ని ఎవరైతే హింసిస్తున్నారో వారు ఎవరిని హింసిస్తున్నట్టు? ప్రభువుని హింసిస్తున్నాడు. కాబట్టి ప్రియులారా, అందుకే దేవుని వాక్యము మనలో ఉంటే, సత్యవాక్యము మనలో ఉంటే, అపోస్తుల ప్రవక్తలు వేసిన పునాది ఆత్మ యొక్క నియమము పరిస్థితులకు ఒకేసారి అప్పగింపబడిన బోధ మన హృదయంలో అయితే ఎప్పుడైతే మనము ధరించుకుంటామో దేవుణ్ణి ఆధారం చేసుకొని జీవిస్తూ ఉంటాం, ప్రభువును ఆధారం చేసుకొని జీవిస్తూ ఉంటాం. అప్పుడు క్రీస్తు మనలో ఉండేటటువంటి పరిస్థితి. ఆయన మీరు నా యొద్దకు రండి, అప్పుడు మీ యొద్ద నేను ఉంటానని చెప్తా ఉన్నాడు దేవుడు. కాబట్టి ఒకసారి ఆలోచన చేయండి ప్రియ సహోదరుడా, మనం ఎంతటి గొప్ప మహిమకు వారసులము. మన మహిమను తెలియకుండా చేస్తూ ఉన్నాడు సాతాను ఈరోజు. కాబట్టి ప్రియులారా, పౌలు హింసించేదేమో క్రైస్తవులను, కానీ దేవుడు ఏమంటుంటే నువ్వు నన్నే హింసిస్తూ ఉన్నాడు ప్రభు. కాబట్టి ప్రియులారా, మనలో జీవించేది ఎవరు? ప్రభువే, మనము కాదు. అందుకే పౌలు ఏమంటారు, జీవించేది నేను కాదు క్రీస్తే నాయందు జీవించుచున్నాడు అని చెప్తున్నటువంటి మాటలు మనం చెప్తా ఉన్నాం. కాబట్టి ప్రియులారా, మనం ఇక్కడ పౌలు గారు చెప్పగలిగారు. కాబట్టి మనలో క్రీస్తు వాక్యం ఉండాలి. మనము దేవుణ్ణి ఆధారం చేసుకోవాలి, ప్రభువును ఆధారం చేసుకొని జీవించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ప్రియులారా. అప్పుడే మనం దేవుని కార్యాలు చూడగలుగుతాం ప్రియులారా. దేవుడిని ఆనుకొని జీవించాలి మనం పూర్తిగా. ఒకప్పుడు ఎప్పుడైతే ఈ లోకము మనం ఏదైతే చాలా అనారోగ్యంతో ఉంటామో, ఎప్పుడైతే దేవుడు డాక్టర్ల చేతులు ఎత్తేస్తారో, ఈ లోకమే కాదని చెప్తుందో, అప్పుడు మనం దేవుని దగ్గరికి పోతే అప్పుడు దేవుడు కాపాడుతున్నాడు. కాబట్టి నీ శక్తి, దేవుని యొక్క శక్తిని ఎప్పుడైనా గుర్తించగలిగావా? దేవుడు అంత కాపాడగల శక్తి ఉన్నప్పుడు నువ్వు ఎవరిని ఇంకా ఆధారం చేసుకొని జీవిస్తున్నావు? ప్రభువుని ఆనుకుంటున్నావా? ప్రతి సమస్య దేవునితోనే పంచుకుంటున్నావా? ఈ లోకంలో ఏ సమస్యలు వచ్చినా నువ్వు ఎవరితో పంచుకోవాలి? దేవునికి చెప్పాలి మొదట. కాబట్టి ప్రియులారా, ప్రతి విన్నపము మనం కృతజ్ఞతాపూర్వకంగా ప్రభువు ద్వారా తండ్రికి తెలియజేయాలి. కాబట్టి ఒకసారి ఆలోచన చేయండి, మన పరిస్థితి ఎలా ఉంది చూడండి ప్రియులారా. ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకమైన విన్నపములు దేవునికి తెలియజేయండి. అప్పుడు సమస్త జ్ఞానానికి మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు ద్వారా మీ హృదయాలకు తలంపులకు కావాలిగా ఉండేటటువంటి పరిస్థితి. మన పరిస్థితి ఎలా ఉంది? మన ఆధారం ఎవరు ఈరోజు తెలియట్లేదు. క్రీస్తు సంఘంలో చేర్చబడతా ఉన్నాం, కానీ లోకమంతా ఎలా ఉంది? మనలోనే ఉంది. చూడండి ప్రియులారా, ఎలాంటి పరిస్థితిలో ఉన్నాం. అందుకే ఇక్కడ మనం పరిశీలన చేస్తే ప్రియులారా, దేవునితో మనం ఉంటే దేవుని కార్యాలు, దేవుడు చేయబోయే కార్యాలన్నీ మనకు అర్థమవుతూ ఉంటాయి. ఇక్కడ సిరియా రాజు అతడు ఇశ్రాయేలు గురించి ఏది చేద్దామని చెప్పినా, వారి మీదకి ఏది దండెత్తిపోదామన్నా కానీ ఎలీషాకు తెలిసిపోతూ ఉంది. వాళ్ళని సిద్ధపరుస్తూ ఉన్నాడు, ఇలా శత్రు మన మీదకి రాబోతున్నాడని. ఆయనకు డౌట్ వచ్చేసింది. ఇక్కడ మనం పరిశీలన చేస్తే రాజుల గ్రంథము 2వ రాజులు 6వ అధ్యాయం 11 నుంచి 17 వచనాలు మనం పరిశీలన చేస్తే, ఇక్కడ మీకు కొంచెం ముందు చదివి విశ్లేషణ ఇస్తాను. సిరియా రాజు కల్లోలో పడి తన సేవకులను పిలిచి, మనలో ఇశ్రాయేల్ రాజు పక్షముగా వహించిన వారెవరైనది మాకు తెలియజెప్పరాదా అని వారిని అడిగాడు. ఈ సిరియా రాజు ఏం చేస్తానంటే, ఇశ్రాయేల్ గురించి ఏది వారి మీదకి ఏ అపాయం చేయాలన్నా, ఏ దండెత్తాలన్నా కానీ, ఏదైతే తాకిదులు చేస్తున్నాడో అదంతా ముందు ఎవరికి తెలిసిపోతూ ఉంది?
ఎలీషాకు తెలిసిపోతూ ఉంది కాబట్టి మనలో ఎవరైనా వారికి మరి ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉన్నారా, ఎవరైనా మరి చెప్తా ఉన్నారా, వారి పక్షంగా మనలో ఎవరైనా ఉన్నారా అంటే వాళ్ళు ఏమంటారు, అతని సేవకుల్లో ఒకడు రాజైన ఏలినవాడా, ఇశ్రాయేళ్ల రాజు పక్షంన ఎవరూ లేరు. ఇశ్రాయేళ్ల రాజు పక్షంన మనుషులు లేరు కానీ ఎవరు ఉన్నారట, ఇశ్రాయేలీలోనున్న ప్రవక్తకు ఎలీషా మీ అంతఃపురమందు మీరు అనుకున్న మాటలు ఇశ్రాయేల్ రాజుకును తెలియజేస్తున్నాడు. ఈయన అంతఃపురములో రాజు ఉండేటటువంటి గృహంలో ఏదైతే తర్తీబులు చేస్తూ ఉన్నాడో ఇశ్రాయేళ్ల గురించి, ఏవైతే చట్టాలు తెస్తూ ఉన్నాడో వాటన్నీ ఎవరికి తెలిసిపోతూ ఉన్నాయి, ఎలీషాకు తెలిసిపోతూ ఉన్నాయి. వాటిని చెప్తా ఉన్నాడు ఇశ్రాయేలీలకు. ఈయనకు డౌట్ వచ్చింది సిరియా రాజుకు, అయ్యో నేను ఇక్కడ ఏదనుకుంటే వాళ్ళకి అక్కడ ఎలా తెలిసిపోతుంది, మనలో ఎవరైనా ఉన్నారా చెప్పేటటువంటి వాళ్ళు అని చెప్తా ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి ప్రియులారా, దేవుని మాట ఇశ్రాయేల్లో ప్రవక్త ఎలీషా అంతఃపురమందు ఏవైతే అనుకుంటాడో తెలిసిపోతూ ఉన్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దైవజనుడైన అతన్ని పనివాడు పెందలకడ లేచి అట్లా చేస్తున్నటువంటి పరిస్థితికి కోపం వచ్చేసింది. ఎవరి కోపం వచ్చింది ఇక్కడ? సిరియా రాజు కోపం వచ్చింది. ఎందుకు? నేను ఏదైతే వారిని నాశనం చేయాలని అనుకుంటున్నానో అవన్నీ ఎలీషా చెప్పేస్తున్నాడు ఇశ్రాయేలుకు. అంటే ఇప్పుడు ఏం చేయాలి, అతన్ని బంధించాలని మరి సిరియా రాజు ప్రయత్నం చేశాడు. అప్పుడు ఇక్కడ ఏం చెప్తా ఉన్నాడు అంటే, ఇక్కడ 14వ వచనంలో, కాబట్టి రాజు అచ్చటికి గుర్రములను రథములను గొప్ప సైన్యమును పంపిన వారు రాత్రి వేళ వచ్చి 4 దిశలు పట్టణంను చుట్టుకున్నారు. మొత్తం రాజు దండులను పంపించేశాడు వీళ్ళని ఎలీషాను పట్టుకురావడానికి. అయితే దైవజనుడైన అతని పనివాడు ఉన్నాడు అక్కడ. ఎవరు? ఎలీషా దగ్గర పనిచేసేటటువంటి వాడు ఒకడు ఉన్నాడు. దైవజనుడు అతని పనివాడు పెందలకడ లేచి బయటకు వచ్చినప్పుడు గుర్రములను రథములను గల సైన్యమును ఆ పట్టణము చుట్టూ కొని ఉండుట కనబడెను. ఎప్పుడైతే బయటకు వచ్చాడో ఈ సిరియా రాజు ఏం చేశాడంటే ఆ గుర్రంలో రౌతులు అందరినీ పంపించాడు. నేను ఏదనుకుంటున్నానో దాన్ని నువ్వు అలా తెలియజేస్తున్నావు కాబట్టి నేను పట్టుకురావాలి, పట్టుకొచ్చి నీకు ఏదో శిక్ష విధించాలని ఆ గుర్రంలోని రౌతులను తనకు కలిగినటువంటిది దాన్ని పంపించాడు ఎలీషాను పట్టుకోవడానికి. అప్పుడు పనివాడు వచ్చి చెప్తా ఉన్నాడు, అంతటా అతడు పనివాడు, అయ్యో నా ఏలినవాడా, మనము ఏమి చేయదుమని ఆ దైవజనితో అనగా అతడు ఏమంటున్నాడు, భయపడవద్దు, మన పక్షముగా ఉన్నవారు అధిక్కులై ఉన్నారని. చూడండి, ఒక నిమిషం ఆగండి. ఎవరు ఉన్నారట మన పక్షంన? ఎవరు చెప్తా ఉన్నారు? ఎలీషా చెప్తా ఉన్నాడు, అందుకు భయపడవద్దు, మన పక్షంగా ఉన్నవారు వారికంటే అధికులై ఉన్నారని చెప్పాను. ఎవరున్నారు మరి ఎలీషా పక్షంన అనేది మనం కిందికి చూద్దాం. యెహోవా ఆ పనివాని కోసం ప్రార్థిస్తున్నాడు ఎలీషా. యెహోవా వీడు చూచున్నట్లు దయచేసి వీని కళ్ళను తెరువమని ఎలీషా ప్రార్థన చేయగా యెహోవా ఆ పనివాని కళ్ళను తెరిచెను గనుక వాడు, చూడండి, ఎలీషా చుట్టూను పర్వతము అగ్ని గుర్రముల చేత రథముల చేత నిండిండుట చూచాడు. చూడండి ప్రియులారా, ఎప్పుడైతే సిరియా రాజు ఎలీషాను పట్టుకునడానికి వచ్చినటువంటి పరిస్థితుల్లో అతడు గుర్రంలోను రౌతులను పంపించాడు. కానీ ఎలీషా ఏమంటున్నాడు అంటే, మన సైన్యం ఎలాంటిదట, అతడు భయపడవద్దు, మన పక్షముగా ఉన్నవారు వారి కంటే అధికులై ఉన్నారు. ఎవరు వీరంటే ఇక్కడ చెప్తా ఉన్నాడు, యెహోవా వీడు చూసినట్లు దయచేసి వీని కళ్ళను తెరవమని ఎలీషా యెహోవాకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఆ పనివాని కళ్ళు తెరవబడగానే, మనోనేత్రాలు వెలిగింపబడగానే ఏం చూస్తూ ఉన్నాడు అంటే, ఎలీషా చుట్టూను ఏంటట, ఎలీషా చుట్టూ ఎవరున్నారట, ఎలీషా చుట్టూను పర్వతము అగ్ని రథముల చేతను ఉండుట చూసి దేవుని యొక్క సైన్యము ఎవరి చుట్టూ ఉన్నదండి? ఎలీషా చుట్టూ, ఆ కొండ చుట్టూ, ఆ ప్రాంతం చుట్టూ అంతా ఉన్నది. అంటే మనకు కనబడేటియే మనం చూస్తూ ఉన్నాం, కానీ దేవుడు ఎప్పుడు మనకు కాపుదలగా ఉంచేటటువంటి పరిస్థితి. ఎలీషా చుట్టూ గుర్రము రౌతులు ఎవరు? దేవుని సైన్యం వచ్చేసింది డైరెక్ట్. ఈ లోక సంబంధమైన సైన్యం కాదు అది, ఈ లోక సంబంధమైన నేత్రాలకు కనబడదు, అది మనోనేత్రాలకు కనబడుతుంది. అందుకే పనివాని కళ్ళు తెరవమని ఎలీషా ప్రార్థన చేశాడు దేవునికి. అప్పుడు కళ్ళు తెరవగానే ఎలీషా చుట్టూను పర్వతం చుట్టూ అగ్ని గుర్రముల చేత రథముల చేత నిండి ఉండుట చూశాడు పనివాడు. ఎవరు సైన్యం కాపలా కాస్తా ఉంది? ఇప్పుడు మనకు జీవం గల దేవుని సైన్యమే మన కాపలా కాస్తా ఉంటే ఇంకా మనం దేనికోసం చింతించాలి చెప్పండి? మనం ఇంకా దేనికోసం చింతించాలి ఈ లోకంలో? మన అతిశయం ఎవరు? దేవుడు. చూడండి ప్రియులు, ఎంత గొప్ప మాటలు చూడండి ప్రియులరా, చూడండి దేవుని యొక్క మహిమ మనం గుర్తించగలుగుతా ఉన్నామా? మనం అనుకుంటున్నాము మనుషులకు కనబడదు, మన చుట్టూ దేవుడు కాపుదల వస్తూ ఉన్నాడు. అనునిత్యము అనుక్షణము దేవుని యొక్క కాపుదల మనకున్నది. పనివాడు చూడగలిగాడా?
ఎప్పుడైతే దేవుడు కన్నులు తెరిచాడో అప్పుడు అగ్ని రథములను గుర్రములను సైన్యములను చూడగలిగాడు ప్రియులారా. అలాంటి పరిస్థితుల్లో దేవుడు మన చుట్టూ ఎప్పుడు తన సైన్యమును ఉంచుతాడు. ఎవరైతే తనకు ఇష్టంగా జీవిస్తారో, ఎవరైతే తన కుమారులుగా జీవిస్తారో, ఎవరైతే క్రీస్తు సంఘంలో చేర్చబడతారో, ఎవరైతే క్రీస్తును శిరస్సుగా హత్తుకొని ఎవరైతే జీవిస్తూ ఉంటారో వారి చుట్టూ దేవుడు ఎప్పుడు తన దూతలను కాపలిగా, తన సైన్యాన్ని కాపలిగా ఉంచుతాడు ప్రియులారా. ఈ లోకంలో ఏ అపాయం వచ్చినా కానీ నీకు పక్కకు జరిగిపోతూ ఉంటుంది. ఎందుకు నీ సైన్యం ఎప్పుడు నీతోనే ఉన్నది, అది లోకాస్తులకు కనబడదు. చూసారా, దేవుని యొక్క సైన్యం ఎప్పుడు మన చుట్టే ఉంటుంది. ఎలీషా చుట్టూ చూడగలిగాడు, అంతకుముందు చూస్తూ ఉన్నాడు, కనబడలే. మనోనేత్ర వెలిగించబడే వరకు ఏమైంది, ఎలీషా చుట్టూను పర్వతం చుట్టూను అగ్ని రథముల చేత నిండబడి ఉండుట చూశాడు. ప్రియులు ఒకసారి ఆలోచన చేయండి. మన అతిశయం, మనం ఎవరిని ఆనుకొని జీవిస్తూ ఉన్నాం, మన ఆధారం ఎవరు? ఒకసారి ఆలోచన చేయండి ప్రియులారా. రోమిలకు రాసిన పత్రిక 8:28లో దేవుని ప్రేమించే వారికి అనగా తన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. సమస్తము సమకూడి జరుగుతూ ఉన్నాయి దేవుని ప్రేమించే వారికి. కాబట్టి ప్రియులారా ఒకసారి ఆలోచన చేయండి. కాబట్టి ప్రియులారా, ఈ లోకంలో మనం ఎన్ని శ్రమలు వచ్చినా, ఇరుకులు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా వాటి అన్నిటి నుండి దేవుడు కాపాడుతూ ఉన్నాడు. ఎప్పుడు అంటే మన పక్షంగా దేవుడు ఉన్నప్పుడు. మన పక్షంగా దేవుడు ఉండాలంటే మనం ఎవరి పక్షంగా ఉండాలి? సాతాను పక్షంగా ఉండాలా, లోకపక్షంగా ఉండాలా, లేక దేవుని పక్షంగా ఉండాలా? దేవునితో సహవాసం కలిగి ఉండాలా? దేవునిని ఆనుకొని జీవించాలి, దేవుణ్ణి ఆధారం చేసుకొని జీవించాలి. అప్పుడు దేవుడు మన పక్షంగా ఉంటాడు. కాబట్టి ప్రియులారా ఆలోచన చేయండి, గ్రహించండి. అందుకే ఇక్కడ చెప్తున్న క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపువాడు ఎవడు? శ్రమ అయినను, బాధ అయినను, హింస అయినను, కరువైనను, వస్త్రహీనత అయినను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనల్ని ఎడబాపేటటువంటి పరిస్థితి ఉందా అంటే లేదు. రోమిలకు రాసిన పత్రిక 8:35. కాబట్టి ప్రియులారా మనం పొందుకున్న రక్షణ యొక్క విలువను మనం గుర్తించాలి. మనతో ఉన్నవాడు, మనం ఆదరణ చేసుకొని జీవించేవాడు ఎంత గొప్పవాడు, మనల్ని అనుక్షణము కాపాడుతున్నటువంటి వాడు, మన చుట్టూ తన సైన్యాన్ని, అగ్ని రథాలను ఉంచుతున్నటువంటి వాడు ఒకసారి మనం గుర్తించగలగాలి. మన ఆధారము, మనం ఎవరిని ఆనుకొని జీవిస్తున్నాం? చూడండి ప్రియులారా, ఈ లోకాన్ని ఆనుకొని జీవిస్తే ఏమీ లేదు ప్రియులారా, నిత్య నరకము. దేవుని ఆనుకొని జీవిస్తే మనకు లోకాస్తి కనబడాయి, మన చుట్టూ దేవుని యొక్క కాపుదల, ఎప్పుడు కంచె అగ్ని రథాలు మన చుట్టూ ఉండేటటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఆయనను మనల్ని ప్రేమించు వాని ద్వారా మనం వీటన్నిటిలో అత్యధిక విజయం పొందుచున్నాము. మరణమైనను, జీవమైనను, దేవదూతలైనను, ప్రధానులైనను, ఉన్నవైనను, రాబోవైనను, అధికారులైనను, ఎత్తైనను, లోతైనను, సృష్టించబడిన మరి ఏదైనాను మన ప్రభు అయిన యేసుక్రీస్తు అందులో దేవుని ప్రేమ నుండి మనల్ని ఎడబాప నిర్వహణ రూఢిగా నమ్ముచున్నాను. నమ్మాలి, మనం రూఢిగా నమ్మాలి. దేవుని యొక్క ప్రేమ నుండి మనల్ని ఏది కూడా ఈరోజు విడబాప నిరదు. ప్రియులారా రోమిలకు రాసిన పత్రిక 8:30-39 వచనాలు ఈ మాటలు రాయబడి ఉన్నాయి. చాలా జాగ్రత్త. కాబట్టి ప్రియులారా మీరు ఎవరిని ఆనుకొని జీవిస్తున్నారు? నీ ఆధారం ఏది ఈరోజు? కాబట్టి ప్రియులారా మనం అనేక శ్రమలు పొంది మహిమలో ప్రవేశించాలి. కాబట్టి మన పరిస్థితి ఎలా ఉంది? మనం ఎవరిని ఆనుకొని జీవించున్నాం? మన ఆధారం ఏది? ఈ లోకాన్ని ఆనుకొని జీవిస్తూ ఉన్నామా, లేక దేవుని వైపు చూస్తూ ఉన్నామా, దేవుణ్ణి ఆధారం చేసుకుంటున్నామా? మనం ఆధారపడాల్సింది ఎవరిని ఆనుకొని జీవించాలి? మన ఆధారం ఏది? ఏ వాక్యాన్ని మన హృదయంలో భద్రపరచుకోవాలి? ఆయనను నేను ఆలస్యం చేసిన ఎడల దేవుని సంఘ మందిరంలో అనగా జీవం గల దేవుని సంఘంలో జనులు ఎలాగూ ప్రవర్తించవలనో అది తెలియాలని ఈ సంగతులు మీకు వ్రాయిచున్నాను. ఆ సంఘము సత్యమునకు ఆధారమై ఉన్నది అంటాడు. ప్రియులారా సత్యానికి ఆధారమై ఉండాలి. ఎంచుకునడానికి ప్రయత్నం చేద్దాం మనం. కాబట్టి ప్రియులారా ఎలాంటి ఆయనను నేను ఆలస్యం చేసిన ఎడల దేవుని మందిరంలో అనగా జీవం గల దేవుని సంఘంలో జనులు ఎలాగ ప్రవర్తించవలన అది నీకు తెలియవాలనని ఈ సంగతులు నీకు రాయచున్నాను. సంఘం ఎలా ఉండాలట? ఆ సంఘము సత్యములకు ఆధారంనై ఉన్నది అంటాడు. మరి మనం సత్యాన్ని ఆధారం చేసుకొని జీవిస్తూ ఉన్నామా? కాబట్టి ప్రియులారా ఒకసారి ఆలోచన చేయండి. సత్యాన్ని ఆధారం చేసుకొని జీవించాలి అని అంటే, మనం ఆ సత్య సంఘంలో ఉండాలంటే, దేవుడు మన పక్షంగా ఉండాలంటే, ప్రభువు మన పక్షంగా ఉండాలంటే మనం ఏం చేయాలి? మొట్టమొదటి ఈ లోకంలో చేయాల్సింది ఒకటే, యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు ప్రభువు, యేసుక్రీస్తు రక్షకుడు, యేసుక్రీస్తు ద్వారా పాపక్షమాపణ, రక్షణ, నిత్యజీవం, పరలోకమని నమ్మి విశ్వసించి మారు మనసు పొంది పశ్చాత్తాపడి యేసుక్రీస్తు నామంలో బాప్తిసం తీసుకొని క్రీస్తు యేసు ముఖ్యమైన మూలై అపోస్తుల ప్రవక్తలు వేసిన పునాది ఆత్మ యొక్క నియమము పరిశుద్ధులు ఒకేసారి అప్పగింపబడిన బోధ సత్యవాక్యంలో మనల్ని మనం కట్టుకుంటూ మరి అపోస్తుల బోధయందును సహవాసమందును రొట్టె విరిచేయందును మనము కూడి ఉండిన ఎడల మరి దేవుని కృప మన మీద ఉంటుంది. దేవుడు మనకు సహాయంగా ఉంటాడు. మనము దేవుణ్ణి ఆధారం చేసుకుంటాము. దేవుడు మన పక్షంగా ఉంటాడు. అప్పుడు మనము ఆనుకునేది దేవుణ్ణి ఆనుకుంటాము. అప్పుడు మనం ఆనుకునేది ప్రభువుని ఆనుకుంటాం. కాబట్టి ప్రియులారా ఆలోచన చేయండి. మనకున్న ఆధారము ఏంటి అంటే సత్యము. మనకున్న ఆధారం ఏంటి? ప్రభు వాక్యము. మనకున్న ఆధారము ప్రభు వాక్యము ప్రియులారా. కాబట్టి ప్రభువును ఆనుకొని జీవించాలి, ప్రభువును ఆధారం చేసుకొని జీవించాలి.
ఇలా మన ఆత్మీయ జీవితాన్ని ఎప్పుడైతే మనం కట్టుకోగలుగుతూ ఉంటామో అప్పుడు దేవుని యొక్క కృపా సహాయము ఎప్పుడు మన చుట్టూనే ఉంటుంది. చూడండి ప్రియులారా, ఎలీషా పనివానికి ఎలీషా చుట్టూ అగ్ని రథములు, మన పక్షంలో ఉన్న సైన్యంలో వారికంటే అధికులు అని చెప్తా ఉన్నాడండి. కనబల్లి అంతవరకు గుర్రము రౌతులు అగ్ని రథాలు ఉన్నాయి వారి చుట్టూ, ఎలీషా చుట్టూ, ఆ కొండ చుట్టూ. చూడండి మరి మన చుట్టూ లేవా? దానియేలు చెప్తున్నాడు, సున్నితి లేని ఫిలిష్తీయుడు ఏపాటి వాడు వీడిని తల నరికేస్తానని చెప్తున్నటువంటి పరిస్థితి. ఇశ్రాయేలులో ఉన్నటువంటి ఆ నిందని తొలగించేస్తాను అంటున్నాడు. సింహార్ల నోరు మూయించేశాడు దానియేలు. షడ్రక్ మేషక్ అబేద్గోనులు అగ్నిగుండంలో నుంచి బయటకు వచ్చారు. పౌలు గారు చెప్తున్నారు, జీవించేది నేను కాదు క్రీస్తే నాయందు జీవిస్తూ ఉన్నాను అంటున్నాడు. ఎవరైతే క్రైస్తవులను హింసిస్తూ ఉన్నారో వారు ఎవరిని హింసిస్తున్నారో వారు మనల్ని కాదు క్రీస్తుని హింసిస్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి క్రీస్తుకు ఈ శరీరానికి శిరస్సెవలు క్రీస్తు. మరి క్రీస్తును హత్తుకొని జీవిస్తూ ఉన్నామా? సంఘానికి శిరస్సు అయినటువంటి క్రీస్తునే మనం ఆనుకొని జీవిస్తూ ఉన్నామా? కాబట్టి ప్రియుల ఆలోచన చేయండి, మన ఆధారం ఎవరు? మనం ఎవరిని ఆనుకొని జీవించుచున్నాం? నీ ఆధారం ఏది అంటే ఆ సంఘము సత్యముకు ఆధారమై ఉండాలంటారు ప్రియులారా. సత్యాన్ని ఆనుకొని జీవించాలి, సత్యవాక్యాన్ని మన హృదయంలో భద్రపరచుకోవాలి. అప్పుడు దేవుడు మనతో ఉంటాడు, దేవుని వాక్యం మనతో ఉంటుంది. కాబట్టి మనము దేని విషయంలో కూడా చింతించాల్సినటువంటి అవసరం లేదు. మీరు దేని గురించి కూడా చింతింపకుడి అంటున్నాడు. ఎందుకు చింతింపొద్దు అంటే మీ విన్నపములను దేవునికి కృతజ్ఞతాపూర్వకంగా తెలియజేయడి. అప్పుడు సమస్త జ్ఞానానికి మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు ద్వారా మన హృదయాలకు తలంపులకు కావలి ఉంటుంది. కాబట్టి ప్రియుల మన విశ్వాసము, మన ఆధారము. ఈరోజు ఈ లోకంలో ఎంతోమంది నాకు ఇది ఉందని అతిశయపడుతూ ఉన్నారు, నాకు ఎంతోమంది నాకు ఇది ఉందని, మరి వాళ్ళ ఆధారము నాకు ఇదండి, నేను రేపు నాకు ఈ ఆధారం ఉందని చెప్పుకుంటున్నారు. కానీ క్రైస్తవుడు అయినటువంటి నీకు నీ ఆధారం ఎవరు అంటే దేవుడు. నీ ఆధారం ఎవరంటే క్రీస్తు. ఎప్పుడైతే క్రీస్తు వాక్యం నీ హృదయంలో సమృద్ధిగా ఉంటుందో అప్పుడు దేవుడు నీతో ఉంటాడు, నువ్వు దేవునిలో ఉంటావు, దేవుని కార్యాలు చూడగలుగుతావు, దేవుని ప్రేమకు నువ్వు మరి పాత్రుడుగా అవుతావు. అప్పుడు దేవుడు ఎలా నిన్ను జీవిస్తాడో, ఎలా నువ్వు దేవునితో సహవాసం కలిగి ఉంటావో అప్పుడు చూడు దేవుని యొక్క కార్యాలు మన హృదయాలలో చాలా అద్భుతంగా జరిగేటటువంటి పరిస్థితి. కాబట్టి ప్రియులారా, అలా జీవించడానికి సత్యవాక్యాన్ని మన హృదయంలో భద్రపరచుకొని దేవునితో సహవాసం కలిగి, ప్రభుత్వ సహవాసం కలిగి జీవించే కృపా జీవితము, ఆత్మీయ స్థితిని దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. చెప్పబడినటువంటి వాక్యము మనందరి హృదయంలో నీరు కట్టి ఫలింపజేయను గాక. సహోదరులారా, మేము ప్రకటిస్తున్న ప్రతి ఒక్క ప్రసంగం యూట్యూబ్ ఛానల్ అప్లోడ్ చేయబడుతుంది. యూట్యూబ్ చర్చిలో బైబిల్ విజ్డమ్ అకాడమీ బెహరన్, అదేవిధంగా BW అకాడమీ మీరు చర్చ చేసినట్టయితే మేము మాట్లాడిన ప్రతి ప్రసంగం మీరు చూడవచ్చు. మీరు కూడా మా పరిచయలో పాలే భాగస్తులు కావాలంటే మీరు చేయవలసిందల్లా ఒకటే, మీ అనుదిన ప్రార్థనలో దేవుని సన్నిధిలో మా పరిచయ నిమిత్తం మీరు జ్ఞాపకం చేసుకోవడం ద్వారా మీరు కూడా మా పరిచయలో పాలే భాగస్తులు కాగలరు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్. అందరికీ వందనములు. దేవునికి స్తోత్రము.